రోజులు 18 అధ్యాయం భగవద్గీత శీర్షిక. అందరికీ కూడా స్వాగతం. సో మనం ఈరోజు రెండో అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. అదే ఆ రెండో అధ్యాయం రెండు భాగాలుగా మనం చూసుకుంటాం. కొంచెం పెద్ద అధ్యాయం కాబట్టి ఈ అధ్యాయం పేరు వచ్చేసి గీత సారం. ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి హెడ్డింగ్ లేదా టైటిల్ దీనికి గీతా సారం ఇచ్చింది. అంటే గీతా సారం అంటే మనకు ఒక విధంగా చెప్పాలంటే గీత యొక్క మొత్తం విషయాన్ని కొంచెం రెండో అధ్యాయంలో క్లుప్తంగా చెప్పేస్తున్నాడు అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పండి, గీతను మొత్తం ఒక విధంగా పరిచయం చేయబోతున్నాడు ఇప్పుడు ఈ రెండో అధ్యాయంలో. అది గీత చాలా రెండో అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మనం ఫస్ట్ అధ్యాయంలో మనం చూసుకున్నటువంటి 4 కారణాలు ఏవైతే ఉన్నాయో, అర్జునుడు నిరాకరించినటువంటి యుద్ధాన్ని చేయడానికి నిరాకరించిన 4 కారణాలకి సమాధానం చెప్తారు అనమాట. సో ఆయన యుద్ధం చేయను అన్నాడు, ఆయన కౌంటర్ ఇస్తాడు. ఇప్పుడు కృష్ణుడు ఎన్కౌంటర్ చేస్తాడు. సో సరైనటువంటి సమాధానం చెప్తాడు అనమాట. కాబట్టి కొంచెం మనం శ్లోకాలు స్కిప్ చేస్తాము. ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ వాటి వరకు మాత్రమే మనం పలుకుతాము. మిగతాది మనం స్కిప్ చేసి భావం చెప్పుకుంటూ వెళ్తాం. మధ్యలో మనం ఏంటంటే శ్లోకం మధ్య కనెక్షన్స్ మాట్లాడుకుంటాం. ఈ శ్లోకానికి ఆ శ్లోకం కనెక్షన్, ఈ సెక్షన్ కి ఆ సెక్షన్ ఉన్న కనెక్షన్ ఏంటో మాట్లాడుకుంటాం అన్నమాట, వాటిని చర్చించుకుంటాం. సో కాబట్టి మొదటి అధ్యాయం చివరికి వచ్చేసరికి మనం చూసాము, అర్జునుడు యుద్ధం చేయడం నిరాకరించడం అనే విషయము సంజయుడు తెలుసుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు చాలా ఆనందపడతాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అదే కోరుకున్నాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులకు ఒకవేళ యుద్ధం చేయకుండా వాళ్ళు కొంచెం వదిలేయగలిగితే మనం ఈజీగా రాజ్యాన్ని మనం చేజికి చేసుకోవచ్చు, ఇంత పెద్ద రక్తపాతం లేకుండా. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అర్జునుడు లాస్ట్ సెక్షన్కి వచ్చేసరికి మాత్రమే నేను యుద్ధం చేయలేను గోవింద అని చెప్పి అట్లా యుద్ధం రథం మీద కూర్చుండిపోయాడు. ఒక విధంగా మనం ఆలోచిస్తే మాత్రం ధృతరాష్ట్రుడు ఆయన ఆశించినట్టుగానే ఓ యుద్ధం చేయను అన్నాడంటే, అర్జునుడు లాంటి వాడు యుద్ధం చేయన్నాడంటే ఆటోమేటిక్ ఇంకా పెద్దగా యుద్ధం జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనం మనకి రాజ్యం యుద్ధం చేయకుండానే మనకి వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటి భావన ఆయన కొంత లోపల సంతోషపడుతున్నాడు అనమాట. కానీ సంజయుడు ఇమీడియట్ గా మళ్ళీ ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏంటంటే ఆడ కృష్ణుడు ఉన్నాడు, ఖచ్చితంగా అర్జునుడి పరిస్థితి చూసి అర్జునుడిని ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు యుద్ధం చేయడానికి అని. సో సంజయుడు ఆ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనమాట. కాబట్టి ఫస్ట్ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు రెండో అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జునుడి నిర్ణయంలో అనిశ్చితి ఉంది. అర్జునుడి నిర్ణయంలో అనిశ్చితి. రెండోది ఈ సెక్షన్ లోనే 1 నుంచి 10వ సెక్షన్ లో అర్జునుడు అనిశ్చితి అంటే ఇంకా నిర్ణయం తీసుకోవాలా నేను తీసుకునే నిర్ణయం కరెక్టేనా, లేకపోతే యుద్ధం చేయాలా వద్దా. ఇప్పుడు ఫస్ట్ అధ్యాయంలో యుద్ధం చేయకూడదని ఇదైపోయాడు, వద్దనుకున్నాడు. కానీ ఇప్పుడు కృష్ణుడు మాట్లాడిన తర్వాత చేయాలా వద్దా అని ఒక అనిశ్చితిలో పడిపోతాడు పదో సెక్షన్ లోపల. రెండోది ఏంటి, కృష్ణుని గురువుగా స్వీకరిస్తాడు ఇప్పుడు. సో అనిశ్చితిలో ఆయన చేసే మొదటి పని ఏంటి, కృష్ణుని గురువుగా స్వీకరిస్తాడు, అంటే శరణాగతి తీసుకుంటాడు. సో కాబట్టి ఈ మొదటి నుంచి ఈ అధ్యాయంలో మనం చూస్తే ఈ సెక్షన్ లో మనకి ఈ శ్లోకాల్లో మనం ప్రయాణిస్తాం అనమాట. కాబట్టి 1 నుంచి 3వ సెక్షన్, 1 నుంచి 10లో 1 నుంచి 3 ఏమవుతుందంటే అర్జునుడిని కృష్ణుడు చివాట్లు పెడతాడు. ఇప్పుడు ఎందుకని చివాట్లు పెడతాడు, ఇంత పెద్ద యోధుడు యుద్ధానికి సన్నిద్ధం అయ్యి యుద్ధం ఇంక స్టార్ట్ అవబోతుంది అన్నప్పుడు కళ్ళలో నీళ్లు కాచుకుంటూ ఆడు పడిపోయాడు అని అంటే కృష్ణుడికి అసలు అర్థం కాదన్నమాట. మనం కూడా మన పిల్లలు ఇప్పుడు బాగా చదివి ఎగ్జామ్ పోయే టైంలో నా వల్ల కాదు నేను రాయలేనంటే మనకు కొంచెం కోపం వస్తుంది ఫస్ట్. అలాగే ఇక్కడ కూడా అర్జునుడు ఆ పరిస్థితి చూడంగానే కృష్ణుడు కోపం వస్తుంది. యాక్చువల్గా అర్జునుడు ఏమనుకుంటాడంటే, నేను నేను గొప్ప కారణాలు చెప్పాను కదా, 4 కారణాలు చెప్పాను కదా, నేను యుద్ధం నుంచి వెళ్ళిపోతానని, వదిలేస్తానని. అది అది
శాస్త్రబద్ధంగా ధర్మశాస్త్రం ప్రకారం కరెక్ట్ గానే ఉన్నాయి కదా. ఖచ్చితంగా కృష్ణుడు నన్ను మెచ్చుకుంటాడులే, ఖచ్చితంగా నా పరిస్థితి అర్థం చేసుకొని సరేలే నువ్వు వెళ్ళిపోని యుద్ధం నుంచి నేను చూసుకుంటానని నేను, లేదా యుద్ధం ఆపేద్దామనో ఏదో ఒకటి నిర్ణయం వస్తుంది అనుకుంటాడు. కానీ కృష్ణుడు మాత్రం చివాట్లు పెడతాడు. చూద్దాం. సో సంజయ వాచ శ్లోకంలో సంజయుడు పలికెను, మనసు కృంగిన వాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుడిని చూసి మధుసూదనుడు ఈ మాటలు పలికాడు. ఇప్పుడు మధుసూదనుడు అనే పదం వాడడానికి ఒక ఒక కారణం ఉంది. అంటే కృష్ణుడిని అనేక పేర్లతో ఇక్కడ రాయడం జరిగింది, అంటే పిలవడం జరిగింది. గోవింద అని, కేశవ అని, లేకపోతే ఋషికేశ అని. ఇక్కడ మధుసూదన అంటే మధు అనే రాక్షసుని చంపాడు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. ఇక్కడ మధు అనే పాయింట్ అనేది ఇక్కడ మధు అని అంటే ఎప్పుడైతే మనకి సందేహం వచ్చినప్పుడు, డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్ కానీ అలాగే ఉంటే ఏమవుతుంది, అది మనం చంపేస్తుంది. కాబట్టి కృష్ణుడు ఆ డౌట్ ని నివృత్తి చేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి పేరు ఏమిచ్చాడు, మధుసూదన. అంటే రాక్షసుతో సమానం అనమాట, డౌట్లు కానీ ఉంటే, సందేహాలు కానీ ఉంటే. కాబట్టి మధుసూదన అనే పేరు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అట్లా మీరు కానీ మనం కానీ చూస్తే కనుక పలానా శ్లోకంలో కృష్ణుని ఋషికేశ అనే దానికి ఖచ్చితంగా ఒక కారణం ఉంది. అలాగే గోవింద అంటే అక్కడ ఒక కారణం ఉంది. కాబట్టి ఇక్కడ ఊరిని ఆ పదాలు అంటే వాళ్ళు అక్కడ అఫ్కోర్స్ మనం అవన్నీ మనం డిస్కస్ చేయలేము ఇప్పుడు. సో ముందు ఈ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ మనం విస్తారంగా వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చర్చించుకుంటాం. కాబట్టి ఆ పరిస్థితి చూసి మధుసూదనుడు ఈ విధంగా ఈ మాట పలికాడు అనమాట. ఏంటది? రెండో శ్లోకంలో శ్రీ భగవాన్ వాచ, శ్రీకృష్ణ భగవాన్ పలికాను, ఓ అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడ నుండి వచ్చాయి? జీవిత విలువలను తెలిసిన వ్యక్తికి వానికి ఇవి ఏమాత్రమో తగినవి కావు. అలాగే మూడో శ్లోకంలో, ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యంలో విడిచిపెట్టి లేము. ఇక్కడ ఫస్ట్ సారి మనం చూస్తున్నాం శ్రీ భగవాన్ వాచ. ఫస్ట్ అధ్యాయంలో ఎక్కడ కూడా కృష్ణుడు మాట్లాడిన సందర్భం అసలు లేదు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడిన సందర్భం వచ్చినా కూడా మిగతా మిగతా వాళ్ళని పిలిచినట్టుగా వ్యాసుడు లైక్ ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, అర్జున ఉవాచ ఆ పద్ధతిలో పిలవాల. మామూలుగా ఏం పిలవాల, కృష్ణ ఉవాచ అనాల. సో కృష్ణ ఉవాచ అనుకుంటే ఏం పిలుస్తారు ఇక్కడ, భగవాన్ ఉవాచ అంటే కృష్ణుడిని పేరు తీసి అక్కడ భగవాన్ పెట్టాడు అని అంటే, అంటే ఆ పేరు ఇచ్చాడంటే దాని వెనకాల చాలా పెద్ద విషయం ఉంది, కారణం ఉంది. కృష్ణుడు దేవాది దేవుడు అన్నట్లుగా వ్యాసుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రభుపాద వారి భాషలోకి వెళ్ళాలనుకోండి, కృష్ణుడు ఏ విధంగా భగవానుడు అనేటువంటి ఆయన నిరూపించడు. ఇంచుమించు 2 పేజీలు 3 పేజీల భాష్యం ఉంది శ్రీ భగవాన్ వాచ. భగవాన్ కృష్ణుడిని భగవాన్ అన్నది జనరల్ గా అది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చే టైటిల్ కాదు. గురువు, సాధు, శాస్త్రం ముగ్గురు ఆమోద్యోగం అయి ఉంటేనే భగవంతుడిని, కృష్ణుని భగవాన్ అన్నటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. పరాశరముని ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారంగా వ్యాసుడు కృష్ణుడు మాత్రమే భగవాన్ అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. సో నేను ఒకసారి భాషలోకి వెళ్తే, ఆయన ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మ సంహిత ప్రకారంగా, అంటే బ్రహ్మ స్వయంగా చెప్పిన దాని ప్రకారంగా, భాగవతం ప్రకారంగా, అట్లాగే షడైశ్వర్య పూర్ణుడు, 6 ఐశ్వర్యాలైనా పరిపూర్ణంగా ఆయన తన యొక్క కృష్ణ ఐశ్వర్యాన్ని ఆయన ప్రదర్శిస్తాడు అనమాట, ఆయన భూమి మీద ఉన్నంత వరకు. కాబట్టి ఆయనకి భగవాన్ అన్నటువంటి ఆ టైటిల్ కానీ లేదా ఆ బిరుదు కానీ ఆయనకి ఇవ్వడం జరిగింది. వ్యాసుడు ఇచ్చాడు అంటే దానికి ఒక విలువ ఉండాలి. మనం ఎవరెన్నో భగవాన్ అంటాం, ఎవరెన్నో వాళ్ళ మీద మంచి చేసి వాళ్ళు పొగిడేది, వాళ్ళ దేవుడి స్థానంలో పెట్టేది. కానీ దేవుడి స్థానంలో ఎవరు పెట్టఅనేది మనకి ఎవరు చెప్తారు? గురువు అంటే మనకి వ్యాసుడు చెప్తేనే. వ్యాసుడి ద్వారానే వేదాలు వచ్చాయి మనకు అర్థమయ్యేలాగా. కాబట్టి వ్యాసుడి నుంచి ఏదొస్తే అది ఫైనల్ అనమాట. కాబట్టి కానీ ఇప్పుడు మనం ఆ పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే మనం చదివితే కదా మనకి ఎవరు ఎవరు ఏం చెప్తున్నారు, వాళ్ళ ప్రామాణికత ఏంటి మనకు అర్థమవుతుంది.
కోసం మనం పడేటువంటి బాధ. మామూలుగా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యులు జనరల్ గా ఎవరైతే ఆ గురువు దగ్గర శిక్షణ తీసుకున్నారో జనరల్ గా వాళ్ళు ఈ శరీరం కోసం వాళ్ళు ఎప్పుడు వ్యామోహం పడరు. శరీరం ఏదో ఏదో జరిగిపోతుంది, శరీరానికి ఏదో అయిపోతుందని వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడరు అసలు. కానీ ఇప్పుడు ఏమన్నాడు, అసలు నీలో ఈ కల్మషాలు ఎలా నీలో ప్రవేశించాయి? అసలు ఇప్పుడు దాకా నువ్వు అలా లేవే, నువ్వు క్షత్రుడు కదా అసలు. రెండోది ఏం చెప్తున్నాడు ఇక్కడ, విషమే సముపస్థితం. విషమే అంటే ఇలాంటి క్లిష్ట సమయంలో, అంటే యుద్ధం ఇంక చేయబోతున్నావు ఇక్కడ, ఇలాంటి సమయంలో నువ్వు వచ్చేసి ఇలాంటి ఒక నీలో ఈ నిర్ణయం, ఇలాంటి నిర్ణయాలు అనేది సరైనటువంటి ఆ, ఆ, సరైనటువంటి సరైన టైంలో ఇలాంటి మాట్లాడేసినవి కాదు. అనార్య. అనార్య అంటే ఆర్యుడు, అనార్య. ఆర్య అంటే జీవితం విలువ తెలిసిన వాడు. అంటే ఏది ఆత్మ, ఏది శరీరం, ఏది శాశ్వతం, ఏది అని పూర్తిగా అవగాహన ఉన్నవాడే ఆర్యుడు. నువ్వేంటి అనార్యుడు లాగా మాట్లాడుతున్నావు? నీకు తెలీదా ఇదంతా కూడా? ఇంకోటి అస్వర్గ్యం, అకీర్తికరం అనేది ఈ రెండు పదాలు వచ్చినాయి. అస్వర్గ్యం అంటే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు తీసుకునే నిర్ణయం నీకు ఉన్నత లోకాలకి తీసుకుపోయేటివి కాదు. ఇది నేను నరక లోకాల వైపు తీసుకెళ్ళేటివి. అలాగే అకీర్తికరం, వాస్తవానికి నీకు అపకీర్తి కలిగించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. నువ్వు తీసుకునే నిర్ణయాలు అపకీర్తి. అలాగే ఇంకేమన్నాడు, క్లైబ్యం. క్లైబ్యం అంటే నపుంసకత్వం. అంటే ఎక్కడ యాక్చువల్ యుద్ధం చేయాలో ఆ యుద్ధం చేయకుండా కొంచెం భయపడుతున్నాడంటే వాళ్ళు, అలాంటి పదాలు ఇక్కడ కృష్ణుడు వాడుతున్నాడు. ఇక్కడ ధైర్యంగా ఉండాల్సిన దగ్గర పిరికితనంగా ఉండడం. ఇంకోటి హృదయ దౌర్బల్యం అనే పదం ఉంది. హృదయ దౌర్బల్యం అంటే మనస్సులో తెలియ బలహీనత. ముఖ్యంగా క్షత్రియుడికి యుద్ధ సమయంలో రాకూడదు బలహీనత. మిగతా దగ్గరలో వచ్చిన అది సందర్భోచితంగా ఆలోచించుకోవచ్చు, కానీ కానీ యుద్ధ సమయంలో మాత్రం రాకూడదు. కాబట్టి ఇక్కడ హృదయ బలహీనత. కాబట్టి ఇక్కడ వాస్తవానికి అర్జునుడు ఏమనుకున్నాడంటే, నేను చాలా అద్భుతంగా ఎందుకు నేను యుద్ధం చేయను అని చాలా మంచి కారణాలు చెప్పాను, కృష్ణుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకున్నాడు. కానీ అర్జునుడు ఎక్స్పెక్ట్ చేయాల కృష్ణుడు ఈ విధంగా ఆయన చివాట్లు పెడతాడని ఎక్స్పెక్ట్ చేయాల. అందువల్ల ఇప్పుడు అర్జునుడు సందేహంలో పడతాడు. నేను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా అని, కరెక్టా కాదా అని సందేహంలో పడతాడు. ఫస్ట్ అధ్యాయం మొదట్లో మాత్రం ఏమనుకున్నాడు, మొదటి అధ్యాయం అయిపోయిన తర్వాత ఏమనుకున్నాడు, నేను మంచి నిర్ణయం తీసుకున్నాను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఈ విధంగా ఎదురు మాట్లాడి అదే చివాట్లు పెట్టాడో, ఇప్పుడు కొంచెం నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని సందేహంలో పడ్డాడు. అందుకే ఇక్కడ అనిశ్చితి అనే పాయింట్ వచ్చింది కదా, అనిశ్చితి. సో కాబట్టి ఇప్పుడు 4 నుంచి 6 మధ్యలో అర్జునుడి మరిన్ని సందేహాలు, గందరగోళాన్ని మనం చూస్తాం అనమాట. 4 నుంచి 6 శ్లోకం. సో కాబట్టి 4వ శ్లోకంలో అర్జున ఉవాచ. సో అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులు అయినట్టి భీష్మద్రోణులు వంటి వారిని యుద్ధంలో నేను ఎట్లా బాణాలు ఎదుర్కోగలను? యాక్చువల్ పాయింట్ కూడా చెప్తున్నాడు. నాకు మెయిన్ ప్రాబ్లం అంతా వచ్చిందంతా భీష్ముడిని, ద్రోణుని చంపడం దగ్గరే నాకు వచ్చిందంట. ఎందుకంటే వాళ్ళు పూజనీయులు వాళ్ళు అసలు. ఒక విధంగా అర్జునుడు ఏ భావంలో మాట్లాడంటే, నువ్వు చంపుతావా శాంతిపుని, నీ గురువుని, నీ పెద్దవాళ్ళని, నీకు మనసు వస్తుంది వాళ్ళు చంపడానికి అని ఆ భావంలో ఈ శ్లోకాన్ని వ్యక్తం చేస్తాడు అనమాట. సో నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమం. 5వ శ్లోకం, ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే, వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కలంకితమవుతుంది. వాళ్ళు వాళ్ళ గురువులంటే మహానుభావులు కాబట్టి ప్రాణపణంగా పెట్టి జీవించడం కంటే వాళ్ళని చంపడం కంటే నేను భిక్ష పెట్టడం మేలు. ఎందుకంటే ప్రాపంచిక లాభాలు కోరుకోవడంలో కోరుతున్నప్పటికీ వాళ్ళు వాళ్ళు ప్రాపంచిక లాభాలు కోరుకున్నారు, అయినా కూడా వాళ్ళు నా పెద్దలే కదా. మరి వాళ్ళు చంపి నేను అనవసరంగా నేను తీసుకునే ఆహారం అంతా కూడా రక్తంతో
వారంతా తడిచిపోయి ఉంటుంది. సో కాబట్టి అర్జునుడు ఇప్పుడు మెయిన్ పాయింట్ వస్తున్నాడు అనమాట ఇక్కడ 6వ శ్లోకం. వారిని జయించడం లేదా వారిచే జయింపబడడం అనే వాటిలో ఏది ఉత్తమమో నాకు కూడా ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేము ఇక్కడ జీవించడం ఉండడం వ్యర్థం. అయినా వారి ఇప్పుడు యుద్ధరంగంలో నా ఎదుట నిలిచి ఉన్నారు. అక్కడ అర్జునుడు ఏ స్థాయిలో చూడండి, పోయి భిక్షలను కూడా రెడీ అయిపోయాడు. అసలు ఏ స్థాయిలో ఉన్నాడు అర్జునుడు, ఓకేనా? ఏ స్థాయికి తీసుకొచ్చింది ఏంటి? బంధుప్రీతి, శారీరక సంబంధాలు మనల్ని ఆ స్థితి అంటే ధర్మం వైపు నడిపించవు అనమాట. మనం కానీ శారీరకమైనటువంటి సంబంధం పెట్టుకుంటే నా అని వాళ్ళు వచ్చినప్పుడు నేను ధర్మాన్ని కూడా పక్కన పెట్టి నా వాళ్ళని నీకు చేయడం నేను ప్రారంభిస్తాను. ఎప్పుడైతే ధర్మం పెట్టి నా వాళ్ళని పెడతానో ఆటోమేటిక్ నేను పాపం పుణ్య కర్మంలోకి వెళ్ళిపోతున్నాను. కృష్ణుడేమో ఇది ధర్మయుద్ధం, ఇది యాక్చువల్ గా మనం ఏదో ఆశతోనో మనం ఏదో మోహంతో మన రాజ్యం కావాలని మనం కోరుకోవడం ఇక్కడ. యాక్చువల్ గా ఆ రాజ్యంలో వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు. ఆ కౌరవుల వల్ల వాళ్ళందరూ కూడా ధర్మము తప్పుదారి పట్టింది కాబట్టి అది కృష్ణుడు బాధ్యత తీసుకుంటున్నాడు. ఇది ఇలా ఉండకూడదు, ఇది ధర్మాత్మ చేతుల్లో ఉండాలి అని. సో అర్జునుడు ఇక్కడ యాక్చువల్ గా తన సొంతం కోసం యుద్ధం చేయడం వల్ల కృష్ణుడు ఏమంటున్నాడు, ధర్మాన్ని నిలబడడం కోసం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మనం ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప నా బంధువులకి ఏమైతే అని బాధపడితే మరి ప్రజలు నాశనం అయితే పర్వాలేదా? కాబట్టి క్షత్రుడు అనేవాడు యాక్చువల్ గా గతంలో మనం తీసుకుంటే పాండవులు లేదా ఆ టైంలో తీసుకుంటే యాక్చువల్ గా ఎవరికి వేరే రాజ్యంలో వనరులు ఉన్నాయి కాబట్టి ఆ వనరుల్ని మేము అనుకుంటామంటే ఆ దాడులు చేసేవాళ్ళు కాదు. ఇతర రాజ్యాల్లో వాళ్ళు ఆ రాజు ధర్మ పరిపాలన చేయలేకపోతున్నప్పుడు వాళ్ళు దాన్ని ఆక్రమించి వాళ్ళు ధర్మ పరిపాలన ఇవ్వడానికి యుద్ధం చేసేవాళ్ళు. ఆ తర్వాత యుద్ధాలన్నీ వనరుల కోసం ఉండే. ఆడ ఆయిల్ ఉందే, ఆడ బంగారు ఉందే, ఆ బంగారం కోసం వాటి కోసం యుద్ధాలు చేస్తున్నాం, లేదా నీళ్ల కోసం ఇప్పుడున్న పరిస్థితి. కానీ వాసన ముందు క్షత్రియులు యుద్ధాల్లో చేసేది లేదా వాళ్ళ సొంత అనుభవాలు అనుభవించడం కోసం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తించడం వాళ్ళు తెలుసు ఇదంతా కూడా అశాశ్వతమే. వాళ్ళు చూసేదంతా కూడా ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు. కాబట్టి ఇక్కడ అర్జునుడికి అవకాశం వచ్చింది. ఇక్కడ కృష్ణుడు ఆడు నిలబడేది ధర్మం కోసం కాదు, ధర్మ యుద్ధం కాబట్టి కృష్ణుడు ఆడుకొచ్చాడు. లేదా కృష్ణుడు రావాల్సిన అవసరం లేదు. క్షత్రానికైనా ఆయన సిద్ధం అయిపోయాడు. అయితే ఫైనల్ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, అసలు నాకు ఇప్పుడు ఏది ఉత్తమో నాకే అర్థం కావట్లేదు, నాకు తెలియడం లేదు ఇప్పుడు. కాబట్టి సరే నేను గమ్ముగా ఉండి నేను వెళ్ళిపోవాలనుకున్నా సరే ఎదురుగా ధృతరాష్ట్ర పుత్రులు వాళ్ళు గమ్ముగా ఉండరు, వాళ్ళ చెప్పుడు నన్ను చంపేస్తారు. కాబట్టి నాకు ఏమీ అర్థం కాదు. కాబట్టి అనిశ్చితి వచ్చేసింది అర్జునుడికి, అనిశ్చితి వచ్చేసింది. ఎటువైపు ఆయన మొగ్గు చూపాలా అంటే యుద్ధం చేయాలా వద్దా. ఇప్పుడు 7 నుంచి 10 శ్లోకం వరకు కృష్ణుడికి అర్జునుడు శరణాగతి పొందుతాడు. కాబట్టి 7వ శ్లోకంలో ఇంపార్టెంట్ శ్లోకం ఇది. ఏదైతే ఒక శిష్యుడు ఒక గురువుకి సరెండర్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. ఎటువంటి పరిస్థితుల్లో మనం గురువుకి సరెండర్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రభుపాద వారు అద్భుతంగా భాషలో రాసుంటారు. దయచేసి తర్వాత మీరు వెళ్ళి వివరణ చదవండి. కార్పణ్య దోషో బహత స్వభావః ప్రజామి త్వాం ధర్మ సంపూర్ణచేతా యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్యేహం సాధిమాం త్వాం ప్రపన్నం కార్పణ్య దోషో బహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సంపూర్ణచేతః యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్యేహం సాధిమాం త్వం ప్రపన్నం కార్పణ్య దోషో బహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యచ్చేయస్య నిశ్చితం బ్రూహి తన్మే యస్తం సాది మాం త్వాం ప్రపన్నం. చెప్పిన అర్జునుడు అంటున్నాడు, లోపం అనే దోషం కారణంగా నేను ఇప్పుడు నా ధర్మ విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చెయ్యి. అర్థమైపోయింది. నేను లోపం అనే కారణం వచ్చేసి నా వాళ్ళు అనేటువంటి విషయం వచ్చింది. మరి నా వాళ్ళు ఉన్నప్పుడు నేను కాపాడుకోవాలన్నా లేదా వాళ్ళని నేను చంపుకోవాలన్నా ఏది నాకు శ్రేయస్కరమో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఏది ఉత్తమమో. ఇలాంటి స్థితిలో నేను నిన్ను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి నేను ఇప్పుడు నీ శిష్యుడిని అవుతున్నాను, నేను శరణాగతి అవుతున్నాను. శరణాగతి అవడం అంటే నువ్వు ఏం చెప్పినా సరే నేను వినడానికి నేను సిద్ధమవుతాను. ఏమి చెప్పినా సరే. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అని. అంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిణామాలు వస్తాయో నేను ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. నా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు. దయచేసి నువ్వే నాకు ఉపదేశము చెయ్యము అంటారు. కాబట్టి వాస్తవానికి ఏంటంటే మానవ జన్మలో అడుగడుగునా మనం చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి దగ్గర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి మానవ జన్మ అంటేనే గురువు లేకపోతే మానవ జన్మ కాదు. గురువు లేకపోతే అది మానవ జన్మ. ఎందుకంటే గురువు లేకపోతే మనం ధర్మం వైపు వెళ్తున్నామా అధర్మంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా మనకి ఏమాత్రం తెలియదు. మన అనుభవాలు, మనం విన్నవి, మనం ఎక్కడో చూసినవి, మనలో ఏర్పడ్డ అభిప్రాయాలు, వీటిని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఎలాగైతే ఇప్పుడు అర్జునుడు తనకున్న అనుభవాన్ని బట్టి తన నిజాన్ని బట్టి తన నిర్ణయం తీసుకున్నాడు, ఏది నేను యుద్ధము చేయను అని. కానీ కృష్ణుడు అది కరెక్ట్ కాదని ఆ లెక్కన మనం ఇప్పుడు చూద్దాం ఎన్ని నిర్ణయాలు మనం తీసుకున్నాం. ఎన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలంటే దానికి పడే ఎన్ని బీజాలు మన భవిష్యత్తుకి వేసుకున్నాం. పాప పుణ్య బీజాలు, ధర్మం అధర్మం అనేటువంటి మనకి ఏమాత్రం అవగాహన లేకుండా మనం వేసిన బీజాలే మళ్ళీ మనకి కర్మచక్రం ఇరుకులా చేసి మళ్ళీ మనం ఇంకో జన్మలోకి వెళ్ళి మళ్ళీ మనం ఇప్పుడు నాకేంది కర్మ అనుకుంటాం. ఆ కర్మ మనకే ఎందుకు వచ్చింది? మనం వేసిన బీజాలే కాబట్టి. కాబట్టి ఇక్కడ లక్కీగా అర్జునుడికి కృష్ణుడు రెడీగా ఉన్నాడు. అక్కడ టక్కని పోయి సరెండర్ అయ్యాడు. సో వాస్తవానికి మానవ జన్మ అంటే యాక్చువల్లీ మనకి గురువు నిరంతరం ఉండాలి. యాక్చువల్లీ ఇంతకుముందు ఉన్నారు అట్లా. చూడండి, పాండవులందరికీ ఒక గురువు ఉంటాడు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన చెప్పుకుంటారు. అలాగే కౌరవులందరికీ గురువు ఉంటాడు. మొత్తానికి ఒక సంస్థానానికి కావచ్చు, ఒక ఊరికి కావచ్చు, గురువులు ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మనం తీసుకున్న నిర్ణయాలు మనం సరైనటువంటి విధానం పోతున్నా లేదో మనకి తెలుస్తుంది. కాబట్టి చాలా అద్భుతంగా ప్రభువు గారు భాషలో గురువు యొక్క లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడా. సో దయచేసి అవి మీరు ఒకసారి చూసుకుంటున్నాను. కాబట్టి ఇంకోటి ఏంటి, నేను ఇంకా ఇప్పుడు దాకా కృష్ణుడు అర్జునుడైన కారణాలకి టక్కని చెప్పేలా ఆయన వెంటనే వచ్చేసి లేదు 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 నేను నీకు కౌన్సిలింగ్ ఇస్తాను, నేను నీకు అన్ని వివరిస్తాను ఆయన ఇప్పుడు చొరవ చూపులా. ఎప్పుడైతే ఇప్పుడు అర్జునుడు వచ్చి శరణాగతి తీసుకున్నాడు, ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు సమస్య మీద. ఎందుకంటే నాకు వేరే దిక్కు లేదు. వాస్తవానికి మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఉండాల్సిన భావన ఇదన్నమాట. ఏంటది? నేనేం చేయలేకపోతున్నాను, దయచేసి నాకు ఏది మేలు జరుగుతుందో నేను 100 కోరికలు నేను కోరుకుంటా. ఏమని? ఆ కోరికల వల్ల నేనేదో బాగుంటానని. కానీ నేను కోరిన కోరికలు నిజంగా నా బాగుకే అది భవిష్యత్తులో తయారవుతుంది అనేది నాకు డౌటే. అది అందువల్ల నిర్ణయం ఎవరికి ఇచ్చేయాలా? భగవానుడికి ఇచ్చేయాలి. అందుకే ఇక్కడ అర్జునుడు ఏమంటాడు, ఏది శ్రేయస్కరమో నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నా. నేనైతే యుద్ధం వద్దనుకుంటున్నాను, కానీ నువ్వేమో నన్ను చివాట్లు పెట్టావు.
యుద్ధం చేయమని చెప్పి, ఇప్పుడైతే నాకు నా వల్ల కావట్లేదు, బెస్ట్ నువ్వే నాకు నా జీవితాన్ని నువ్వే ఇప్పుడు నడిపించి ఇంకా అన్నాడు. కాబట్టి 8వ శ్లోకంలో, నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టు ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనబడడం లేదు. దేవతల స్వర్గాధిపత్యం లాగా సంపన్నవంతము శత్రురహితమైనటి రాజ్యము దరిద్రపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. నేను పడేటువంటి ఆవేదన, నాలో నేను పడేటువంటి బాధ ఎంత అంటే, నేను స్వర్గాధిపతి లేదా స్వర్గలోకాలు లేదా దేవతల లోకాల్లో నేను అధిపతి అయిన ఆ అంత సంపన్నం నా దగ్గర ఉన్నా కూడా, లేదా శత్రురహితమైనటువంటి రాజ్యం అక్కడ ఉన్నా కూడా, అది ఉన్నా కూడా నేను ఈ శోకం నుంచి నేను బయటపడలేను అంట. అందుకే మనం కూడా ఆలోచించాల్సిందంటే, నా బ్యాంక్ బ్యాలెన్స్లు, నా హోదా, నా స్థానము, ఇవేవి కూడా నేను లోపల అనుభవించే దుఃఖానికి ఏ మాత్రం ఈ పరిష్కారాలు కావు. మరి అర్జునుడికి అది పరిష్కారాలు కానీ అయ్యి ఉంటే ఈ పడిన హ్యాపీగా రాజ్యం తీసేసుకొని హ్యాపీగా ఆయన రూల్ చేసి ఉండొచ్చు. కానీ అర్జునుడు కూడా ఏమంటాడంటే, ఈ బాధ అనేది భౌతిక స్థానాల వల్ల, భౌతిక పదార్థాల వల్ల, భౌతికమైనటువంటి సంపద వల్ల ఇది పోయిపోదు. కాబట్టి మనం కూడా మన దృష్టి మార్చాలి. ఈ బాధ తగ్గాలి అంటే, లోపల ఉన్న క్షోభ తగ్గాలంటే, మనం మన ఆస్తులు పెంచుకుంటే, లేకపోతే ఇంకొక 2 గంటలు మనం ఎక్స్ట్రా పని చేస్తే, లేకపోతే అందరికీ నాకు ఆ స్థానం వస్తే, దాంతో దీన్ని ఇది ఉన్న ఈ క్షోభ ఇవి పరిష్కారం ఇవ్వగలుగుతాయి అనుకుంటున్నాను. ఇది ఎప్పటికీ ఇది పరిష్కారం ఇవ్వలేదు. ఇవి నాకు భౌతికంగా నేను అనుభవించడానికి పనికొస్తాయి అవి. కానీ లోపల క్షోభని తీయడానికి మాత్రం అది పనికిరావు అసలు. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్యలోనే వచ్చింది, అప్పుడు ఎట్లా తీసిన ఒక క్షోభ ఎవరికి నిరూపించుకోండి ఎంత సంపాదించామని, నా హోదా ఇది అని. నా కుటుంబ సభ్యుల భార్య భర్త మధ్య జరిగింది, అన్నల తమ్ముల మధ్య జరిగింది, లేదా అక్క చెల్లెల మధ్య జరిగింది. అప్పుడు ఏ హోదా చూపిస్తాం మనం, ఏం ఆస్తులు చూపిస్తాం అప్పుడు? అప్పుడు ఆ క్షోభ ఎలా తీరాలి? అప్పుడు ఎలా ఎలా దాని నుంచి మనం బయటికి రావాలి? కంపల్సరీగా అక్కడ ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అవ్వాల్సింది, లేదా ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ ఆధ్యాత్మిక నిర్ణయాలు కావాలంటే ఖచ్చితంగా గురువుగారికి లేదా భగవద్గీత భాగవతాన్ని మనం వాటి సహకారం మనం తీసుకోవాల్సిందే. లేకపోతే ఇది మాత్రం వీటికి అంతం లేదనమాట. కాబట్టి మనం అందరూ వేసుకునే లెక్కలు ఏదైతే ఉందో, దురదృష్టం లేదా మన అజ్ఞానంలో మనకు తెలియక అవి ఏమాత్రం మన శోకాన్ని తీయడం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే అర్జునుడు అన్నాడు, ఈ శోకాన్ని మాత్రం పోలేను. అర్జునుడు లాంటి చెప్తున్నాడంటే మనం కొంచెం దాన్ని మీరు ఆలోచించాలి. సంజయ వాచు. సో సంజయుడు పలికాడు, శత్రువుల్ని తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడితో, గోవింద నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు. నాకైతే ఇంక శక్తి లేదు, నేనైతే నీకు సరెండర్ అయిపోయాను. నువ్వు నా మేలు కోరి ఏ నిర్ణయం తీసుకుంటే నాకు అది నేను పాటించడానికి నేను ప్రయత్నిస్తాను అని. కాబట్టి ఇప్పుడు 10వ శ్లోకంలో, ఓ భరత వంశీయుడా, ఇరుసేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునుడితో ఈ విధంగా పలికాడు. కృష్ణుడి యొక్క హావభావం ఏంటి ఇక్కడ? కృష్ణుడు అతని స్థితిని చూసి నవ్వుతున్నాడు. బాగా అయింది లేదు, అలా నవ్వడలే ఇక్కడ. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు, నాకు సరెండర్ అయ్యావు, నీ నిర్ణయాల మీద నువ్వు పోకుండా ఇప్పటికైనా నాకు శరణాగతి. రెండో రెండో కారణం ఏంటి అంటే, నువ్వేమని భయపడద్దు, అది నా కంట్రోల్లో నేను చూసుకుంటా. ఆ కష్టం ఏదో, ఆ దుఃఖం ఏదో, ఆ శోకానికి నా దగ్గర మంత్రం ఉంది. సో నేను దాన్ని ట్యాకిల్ చేయగలుగుతాను, నువ్వు ఇంకా నిశ్చితంగా నువ్వు ఉండొచ్చు. ఆ భావంతో ఆయన నవ్వుతున్నాను ఆయన. నెక్స్ట్ 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా. నెక్స్ట్ దీన్ని
జ్ఞానం జ్ఞానం యోగం అంటే లేదా సాంఖ్య యోగం అంటారు. యాక్చువల్లీ దీన్ని సాంఖ్య యోగం అని అంటారు. జ్ఞానం అనే పదం ఎందుకు వాడుతున్నారంటే మనకు ఒక జ్ఞానం ఇవ్వబోతున్నాడు ఒక విషయం పట్ల, అంశం పట్ల మనకి సాంఖ్య అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కాంప్లికేటెడ్ అది. బట్ విషయం ఏంటంటే ఇక్కడ శరీరము ఆత్మ యొక్క విశ్లేషణ జరుగుతుంది. శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, శరీర లక్షణాలు ఏంటి, ఆత్మ లక్షణాలు అంటాం, వాటి విశ్లేషణ ఇక్కడ జరుగుతుంది. ఇది ఏంటి అని అంటే మొదటి కారణానికి ఇది సమాధానం. మొదటి కారణం ఏంటి, బంధు ప్రీతి, అంటే వాళ్ళు ఎక్కడ చనిపోతారు అనేటువంటి దాని మీద నేను యుద్ధం చేయనున్నాడు కదా, నువ్వు ఆ, ఆ, నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు నువ్వు ఊహించుకునేటువంటి శరీరం గురించి ఏదైతే ఉందో అది సరైనటువంటి విధానం కాదు, దాని గురించి ఆలోచించేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్పడానికి ఇప్పుడు కృష్ణుడు సమాధానం చెప్తాడు. ఏ శ్లోకం నుంచి, 11 నుంచి 30 దాకా. 30 దాకా శ్రీ భగవాన్ వాచ. 11వ శ్లోకము. శ్రీకృష్ణ భగవాన్ పలికెను, పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి గాని మరణించిన వారి గురించి గాని దుఃఖించరు. మాటలేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను ఒక పండితుడిలాగా. ఆ, అది ధర్మశాస్త్రం గురించి మాట్లాడు, పెద్దోళ్ళు నేను ఎట్లా చంపాలన్నావు, ఇది సరైన సరైన విషయమేనా, అయినా పెద్ద మహనీయులు పెద్ద పెద్ద మాట్లాడాం. కానీ మాట్లాడేమో ఒక పండితుడు మాట్లాడినట్టుగా మాట్లాడు. కానీ కానీ అసలు దుఃఖించకూడని విషయం గురించి తీవ్రంగా దుఃఖిస్తున్నాను నువ్వు. అసలు ఇప్పుడు అంత బాధపడాల్సిన, యాక్చువల్గా అంత బాధపడాల్సిన అవసరం లేదు ఇది, అయినా కూడా చాలా దుఃఖిస్తున్నావు. ఎందుకంటే వివేకవంతులైన వాళ్ళు మరణించిన వాళ్ళ గురించి కానీ వాళ్ళు పట్టించుకోరు. పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, మనం మనందరం కూడా ఈ ఈ స్థితిలో మరణించుకుని అడగకుండా ఎట్లుంటారు, దుఃఖంలో పోకుండా మనం గుండెలు కొట్టుకోకుండా ఎందుకుంటాం. మరణించిన వాళ్ళ గురించి కానీ జీవించిన కానీ పెద్దగా పట్టించుకోం. కానీ ఇప్పుడు మనం ఏ స్థితిలో, అర్జునుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా అదే స్థితిలోనే ఉన్నప్పుడు మనం వివేకవంతులు ఎందుకు వాళ్ళు మరణించిన వాళ్ళ గురించి కానీ జీవించిన వాళ్ళ గురించి కానీ ఎందుకు పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా తెలుసు దేని గురించి మనం ఎక్కువ బాధపడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు కూడా మన జీవితంలో చాలా వాటి మనం అనవసరంగా ఏడుస్తున్నాం. ఎందుకంటే మనకు తెలియదు ఏది విలువైంది ఏది విలువ లేదని మనకు తెలియదు. ఇప్పుడు దాకా విలువ లేని వాటికి కూడా మనం విలువ ఉందనుకోండి, మనం పట్టించుకోకూడదు, మనం అసలు ఏమాత్రం పట్టించుకోవాల్సిన పనిదే లేదు, కానీ తీవ్రంగా పట్టించుకోవాలి. దానివల్లే మన జీవితం అంతా కూడా అనవసరంగా చాలా కష్టాల్లోనూ ఆందోళనలోనూ మన జీవితం గడిచిపోతాం. కానీ వివేకవంతులకు క్లియర్గా తెలుసు, ఎస్ ఖచ్చితంగా బాధపడాలి, కానీ దేనికోసం బాధపడాలి, ఎటువంటి విషయాల పట్ల మనం బాధపడాలి, ఆ ఆ విశ్లేషణ మన దగ్గర ఉండాలి. ఆ వివేకం మన దగ్గర ఉండాలి మన దగ్గర. సో ముందుకెళ్తాం. కాబట్టి ఇక్కడ కృష్ణుడు వాస్తవానికి మనం చూసాం కదా మొదటి అధ్యాయంలో అర్థశాస్త్రం పెట్టాల్సిన దగ్గర అర్జునుడు ఏం చేశాడు, ధర్మశాస్త్రం పెట్టాడు. అర్థశాస్త్రం అంటే యుద్ధంలో తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, అది పెద్దవాళ్ళన్నా సరే మనం చంపేయవచ్చు వాళ్ళు మనకి ఎదురుగా అధర్మం వైపు కానుకుంటే. కానీ అక్కడ పోయి అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ధర్మశాస్త్రం పెట్టాడు అంటే పెద్దవాళ్ళు మనం ఆడ చంపగలుగుతాం, చంపకూడదు కదా. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ రెండు కంటే కూడా ఇప్పుడు జ్ఞానశాస్త్రం ఇస్తున్నాడు. ఏంటి ఆ జ్ఞానశాస్త్రము, శరీరము చూద్దాం. 12వ శ్లోకంలో కృష్ణుడు నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను కాని నువ్వు కాని రాజులందరూ కానీ నిలిచి ఉండని సమయం ఏమీ లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవరము ఉండగా. సో ఫస్ట్ మాట కృష్ణుడు
కృష్ణుడు ఏమన్నాడంటే, నేను గాని నువ్వు గాని ఇప్పుడున్న రాజులందరూ గాని, రాజులు అనే పదం ఎందుకు వాడతారు ఇక్కడ? ఉండేది యుద్ధ రంగంలో కాబట్టి. గతంలోనూ ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉండకుండా పోము. అంటే మనం ఉంటాం, అంటే మనం ఇప్పుడు శాశ్వతంగానే ఉంటాం, శాశ్వతంగానే. గతంలో కూడా ఉన్నామంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ కుటుంబం ఉందనుకోండి, సపోజ్ ఇది ప్రపంచం అనుకోండి. ఈ ప్రపంచంలో మనందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం, అందరం రకరకాల లావాదేవీలు మనం నడుపుకుంటాం. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఒక తల్లి గర్భం నుంచి మనం ఎంటర్ అయ్యాం. అంతకుముందు లేరా వాళ్ళ? మరి చచ్చిపోతాం, తర్వాత మనకు కనపడటం, ముందు వాళ్ళు కనపడటం వల్లే, మధ్యలో మాత్రం కనపడుతున్నారు, ఆ తర్వాత కనపడటం లేదు. కృష్ణుడు ఏమంటే, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తు కూడా ఉండకుండా పోరు. అంటే విషయం ఏంటంటే మనకు కనబడాలి అంతే. వాళ్ళు వాళ్ళు ఇంకో రూపంలో ఉన్నారు, వాళ్ళు ఇంకో గదిలో ఉన్నారు. వాళ్ళు మనం అనుకుంటున్నాం ఇదే ప్రపంచం, ఇంతకు మించి ఇంకేమీ లేదు, ఇక్కడ ఇప్పుడే వచ్చాడు వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం అంతే. ఇంకా దాన్ని దాటి మన పరిధి పోవడం లేదు. మరి కృష్ణుడు ఏమంటున్నాడు, అయ్యో వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయినా ఇది అంతం కాదు, వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఉంటుంది, ఈ రాజులందరికీ ఉంటది, వాళ్ళందరూ కూడా ఉంటారు. మనం లబోదీపం ఎందుకు కొట్టుకుంటాం తెలుసా? వాళ్ళకి మరణం లేదనే విషయం మనకు తెలియదు. మన నుంచి దూరం అయిపోయారు, ఇంకా లేరు, ఇంకా అయిపోయారు, ఇంకా నాతో పూర్తిగా బంధం పోయింది, నేను మళ్ళీ వాళ్ళని నేను చూడలేను, కాబట్టి కొట్టుకుంటామని. ఇప్పుడు కొడుకు చచ్చిపోయాడు అనే దానికి, కొడుకు ఏడవ దగ్గర ఉండే దానికి తేడా ఉంది కదా. చచ్చిపోయాడు అనే దానికి, లేకపోతే దగ్గర ఉన్న దానికి తేడా ఏంటి? చచ్చిపోతే మనం కొట్టుకుంటాం, మన వల్ల కాదు. ఏడవ దగ్గర ఉన్నాడు అంటే కొంత మనం హోప్ తో అంత బాధపడము. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలకు కూడా దుఃఖం ఉంటది, కానీ వాళ్ళు హైరాణ పడిపోయేసి నేను జీవించలేను అని అలాంటి దుర్పరిస్థితులు వాళ్ళు పడిపోరు. ఇక్కడ లేరు, ఇంకో దారి ఎక్కడో ఉన్నారు. అందుకే కృష్ణుడు ఏమంటాడు, వాళ్ళు గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో మనం కూడా అంతే, మన కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు కానీ వాళ్ళు ఫస్ట్ టైం మనతో పాటు వచ్చిన లేదు, లేదా ఆఖరి దగ్గర నుంచి వెళ్ళిపోవడం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతారు. మనం కూడా అంతే, ఎక్కడి నుంచో వచ్చాము, ఎక్కడికో మళ్ళీ వెళ్ళిపోతాం. మనం భరించాల్సింది ఈ కొంత సమయమే, ఏదైనా కూడా భరించాల్సిందే ఈ కొంత సమయమే. కాబట్టి మనం అంత ఇదిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మన దుఃఖానికి కారణం ఏంటంటే, ఆ, ఇప్పుడే వచ్చాము, అందరూ అయిపోయాను, ఎటో పోయినాము, చచ్చిపోయారు అందరూ. మన అనవసరంగా మంచిగా దుఃఖపడ్డమే కదా. అంటే హాస్పిటల్లో పరిస్థితి చూసి నేను ఎందుకు నా బతికేందుకు, మనం పోయి మళ్ళీ ఆత్మహత్య చేసుకొని, లేదా మళ్ళీ మనం కృంగిపోయేసి మళ్ళీ మనం పోయి హాస్పిటల్లో చేరి మళ్ళీ గందరగోళం చేసుకొని అవసరం లేదా? అఫ్కోర్స్ మనకి మాటలు బాగానే ఉంటాయి. అర్జునుడు, అవును, ఆత్మ శాశ్వతమైన అయినప్పటికీ శరీరం మనకు కనబడుతుంది. సో ఇప్పుడు అర్జునుడు జస్ట్ వివరంలోకి వెళ్తున్న లింక్ అన్నమాట, నెక్స్ట్ శ్లోకానికి లింక్. అవును, ఆత్మ శాశ్వతమైంది చెప్పి నాకు అర్థమవుతుంది, కానీ నాకు సంబంధం అంతా శరీరంతో కదా. కాబట్టి శరీరంతో నాకు సంబంధం ఉంటుంది, కాబట్టి శరీరంతో ఖచ్చితంగా శరీరం మీద నాకు మమకారం పెరుగుతుంది. శరీరం మీద నాకు మమకారం పెరిగి ఉంటుంది కనుక వాళ్ళకి ఏదైనా అయితే ఖచ్చితంగా నాకు బాధ కలుగుతుంది కదా, నాకు వాళ్ళు కోల్పోయినప్పుడు. ఒకవేళ అర్జునుడు ఈ భావంతో అతను కానీ ఉంటే, దాని కృష్ణుడు దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి తత్ర న ముహ్యతి. ఇంపార్టెంట్ శ్లోకం. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి
ఏంటనంటే ఖచ్చితంగా చచ్చిపోయిన తర్వాత ఇంకో దేహంలో మనం వెళ్తే ఇప్పుడు నాకు గుర్తులేదు కదా, మీరు చెప్పింది ఎందుకు వినాలి, ఎందుకు నమ్మాలి, నాకు గుర్తులేదు కదా అంటే ఓకే 100% ఈ స్టేట్మెంట్ లో ఏమేమి ఉన్నాయి, బాల్యం ఉంది, యవ్వనం ఉంది, ముసలితనం ఉంది. మరి ఈ మూడు కరెక్టేగా. ఒకప్పుడు నాకు బాల్య శరీరం, ఆ శరీరం మారి ఇప్పుడు యవ్వనంలోకి వచ్చాము, యవ్వనం తర్వాత ఖచ్చితంగా ముసలితనంలోకి. మరి ఈ మూడు షెడ్యూల్ కరెక్ట్ అయినప్పుడు ఆ షెడ్యూల్ తప్పు అవుతుంది. మనకి గుర్తు లేదు లేదా మనకి అనుభవం ప్రస్తుతానికి అది లేదు, బట్ ఖచ్చితంగా ఇంకొక శరీరంలోకి మనం వెళ్తే ఎందుకంటే ఇది కరెక్ట్ అయినప్పుడు అది ఒక కరెక్ట్ కావు. కాబట్టి మనం ప్రస్తుతానికి అది మన ఆ ఇంప్రెషన్ మనలో భగవంతుడు కావాలని మరిపించాడు. అది గుర్తుంది అనుకోండి, మనం ఈ జన్మ కూడా మనం సరిగ్గా జీవించలేము. కరెక్ట్. కాబట్టి అందుకే ధీరుడు అనేవాడు దేని మీద ఫోకస్ చేస్తాడంటే ఆత్మ మీద ఫోకస్ చేస్తాడు. ఇంకా శరీరం మారుతానే ఉంటాయి, ఆత్మ మాత్రం అలాగే ప్రయాణిస్తా ఉంది. శరీరాన్ని చచ్చిపోతుంది కానీ శరీరం పెరుగుతుంది, శరీరం క్షీణిస్తా ఉంది, శరీరం మొత్తం కలిసిపోతా ఉంది, కానీ వీడు మాత్రం అలాగే ఉంది. కాబట్టి నేను ఫోకస్ కానీ ఆత్మ మీద పెడితే నాకు దుఃఖమే లేదు, ఫోకస్ శరీరం మీద పెడితే నేను కోల్పోయాను. ఇప్పుడు అర్జునుడు మళ్ళీ ఇటువంటి ఒక భావన రావచ్చు, ఏంటది, అవును నాకు సంబంధం వారి శరీరంతో కావున వారికి కోల్పోయినప్పుడు నాకు దుఃఖం వస్తుంది, అందుకే నేను నిలబడలేకపోతుంది ఇక్కడ, మరి దాన్ని ఎట్లా నేను తట్టుకోవాలి అన్నప్పుడు కృష్ణుడు అంటాడు, ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడం, కాలక్రమంలో అవి పోవడం, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం వంటివి. ఓ భారత, ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి, కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. ఎస్, నీకు శరీరంతో ఆ శరీరంతోనే సంబంధం ఉంది, వాడు ఆ శరీరం కోల్పోతే నేను భీష్ముడు నేను కనుక్కునేది లేదు, ద్రోణాచార్యని కనుక్కునేది లేదు. శరీరం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఇంకా జన్మెత్తే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కాబట్టి నా ఫోకస్ అంతా వీళ్ళ శరీరం మీదే ఉంది. సో వీళ్ళ శరీరం మీదే ఉన్నప్పుడు మరి నాకు అటాచ్మెంట్ ఈ శరీరంతో అయినప్పుడు మరి నాకు ఎట్లా నాకు దుఃఖం వస్తుంది కదా అంటే కృష్ణుడు అంటాడు, అది ఈ లోకం యొక్క తత్వం అంతే, ఇక్కడ అన్ని నశించిపోతా ఉంటాయి. ఇక్కడ ఎట్లాగైతే ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం ఇవన్నీ వస్తూ ఉంటాయో పోతా ఉంటాయో, అలాగే సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఓర్చుకోవడం ఎందుకంటే ఈ లోకం యొక్క తత్వం అది, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉదాహరణ ఇప్పుడు చలికాలం వచ్చింది, చలికాలం వచ్చినప్పుడు స్నానం చేయకుండా ఉంటాం, గీజర్ గీజర్ ఏం లేదనుకోండి, చలి నీళ్ళే ఉన్నాయి, ఇంకా అది కూడా నార్త్ సైడ్ వచ్చే చలి, ఏం చేస్తాం మనం. మనం ఏం చేస్తాం, భరించి, అంటే భరించమంటున్నాడు, భరించాలి ఇక్కడ, భరించేదా చేస్తాం, బాధ ఉంది కష్టం ఉంది కానీ ఏం చేస్తాం, భరిస్తాం. అదే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఎండాకాలం వచ్చింది, రేకుల ఇల్లు, భయంకరమైన ఎండ కొడుతుంది, ఆయన కూడా వంట చేస్తారు ఓర్చుకొని, అలాగే శరీరం మార్పు కూడా ఓర్చుకోవాలి. తీసుకున్నాం కాబట్టి ఓర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అలాగే సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, కాబట్టి అవి కూడా ఓర్చుకోవాలి. ఎల్లకాలం సుఖం ఉండదు, ఎల్లకాలము
మెడికల్ సీట్ రాలేదా, ఫోన్లో ఇంకోటి ఉంది కదా చూసుకున్నా దాని సంగతి, అది రాలేదా, ఇది లేదా, అది పోయింది, ఏం లేదు. నాకు రావాల్సింటే ఉంటుంది, నాకు పోవాల్సింటే. అప్పుడు కృష్ణుడు అంటాడు 15వ శ్లోకంలో, మీరు దీంట్లో మనం చూస్తే భారత ఓ భారత వంశీయుడా కౌంతే అని పదాలు పాడాడు ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి. ఎందుకంటే వచ్చేసాడు చూడు ఎంత గొప్ప వంశం నుంచి వచ్చావు. ఎందుకంటే ఆ గొప్ప వంశం గురించి ఎందుకు చెప్పాడు ఇప్పుడు, ఆ మాట ఆ రెండు పదాలు ఎందుకు పాడాడు. ఇంత వంశంలో వచ్చావు, ఏంది ఇట్లా ఇట్లా నువ్వు ఇలాంటి వాటికి నువ్వు చేసే కొంచెం గందరగోళం పడుతున్నావు. ఎందుకంటే గొప్ప వంశం అంటే గొప్ప కార్యాలు చేస్తావు. సో గొప్ప కార్యాలు చేయడంలో వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడడం, బాధపడడం అనేది జరగదు. 15వ శ్లోకం చాలా మంది ఓర్చుకొని నేనే సాధిస్తాను. కొంతమంది మనల్ని భక్తిలో వెళ్ళేటప్పుడు ముఖ్యంగా జపం చేస్తున్నాం, నామం పెట్టుకున్నాం, లేకపోతే భగవద్గీత క్లాస్కి వస్తున్నాం, లేకపోతే ఒక ఉత్సవంలో పాల్గొంటున్నాం, ఎవరెవరో రకరకాలుగా మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏముంటే జనరల్ ఏం పర్లేదమ్మా ఓర్చుకోవచ్చు, నేను ఎందుకు ఓర్చుకోవాలంటే నాకేం అవసరం ఇదంతా. ఓర్చుకుంటే వచ్చేటువంటి ఫలితం చెప్పండి. మానవులలో శ్రేష్ఠుడా అంటే అర్జున, సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. ఖచ్చితంగా ఎక్కడికి. సో భక్తిలో మనం కానీ ఓర్చుకోగలిగితే వచ్చే ఫలితం ఏంటి? నేర్పిస్తాయి, చాలా విషయాలు మనం నేర్పిస్తాయి. మన హృదయంలో ఉన్నటువంటి అనేక విషయాలు లోపల మనం విశ్లేషించడం ప్రారంభిస్తాం. మనం ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, అలా జరగదు, నేను అధిగమించాలంటే నేను ఏం చేయాలి ఇప్పుడు. ఎందుకంటే నా టార్గెట్ ఒకటే, నా గోల్ నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మరి నేను అడిగి వెళ్ళిపోవాలి అన్నప్పుడు నేను నాకు వచ్చేటువంటి అనేక విషయాల పట్ల నేను ఏం చేయాలా. కాబట్టి ఎవరైతే బాధ్యతతో ఆ కార్యం నిర్వహిస్తారో ఓపికగా, వాళ్ళకి ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. ఎందుకంటే అది ప్రారంభమవుతుంది, ప్రపంచం యొక్క విషయాలు మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి కూడా అనుకున్నాం, భక్తిలో మనకు కష్టం వచ్చింది అనుకోండి, చాలా మంది కృష్ణుడు చూసారా, కృష్ణుడు నామం చెప్పండి, కృష్ణుడు భక్తి చేయడానికి కష్టాలు వచ్చాయి. పాయింట్ అది కాదు. కృష్ణుడు ఏం చేయాలంటే భక్తి చేస్తున్నప్పుడు కూడా అతనికి కష్టం ఒకటి వచ్చింది అంటే ప్రపంచం నిజస్వరూపం చూపిస్తాడు. ఇప్పుడు మనకి ప్రపంచం ఎట్లా నీతో ప్రవర్తిస్తుంది అని. నా దగ్గర ఇప్పుడు దాకా డబ్బులు ఉన్నాయి, అందరూ వచ్చారు, ఒక డబ్బు లేనప్పుడు ఎవరున్నారు. అలాంటప్పుడు వాళ్ళ కోసం నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు ఆ భ్రమలో ఉన్నావు. ఇలాంటి జరగకపోతే అంత భ్రమే కదా మంది, వీళ్ళంతా నా వాళ్ళు, నన్ను ప్రేమిస్తారు, నాకు ప్రాణాలు ఇస్తారు, నాకేం జరగకుండా చూసుకుంటారు, ఆ భ్రమ దొరుకుతాయి. ఇప్పుడు మనం ఏది వాస్తవం దాన్ని గట్టిగా పట్టుకోవడం అనేది ఒక గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకుంటాం. ఎందుకంటే అది జరిగింది కాబట్టి మనం పాఠాలు నేర్చుకుంటాం. అది జరగకపోతే ఇదే భ్రమలో ఈ మానవ జీవితాన్ని అట్టే గడిపేస్తాం. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనకి ఓర్చుకోమంటున్నాడు. కాబట్టి 16వ శ్లోకంలో ఉనికి లేని కాదని, నిత్యమైనది, మార్పు లేనిదని సత్యం దర్శించే వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావము అధ్యయనం చేసేవారు ఇది నిర్ణయించారు. ఉనికి లేనిది ఏది, శరీరం. నిత్యమైనది ఆత్మ, దాంట్లో ఎటువంటి మార్పు కూడా, ఇదేమో నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది, ఆత్మేమో అసలు మార్పే చెందదు. కాబట్టి ఇది గొప్ప గొప్ప నిర్ణయించారు, ఏది శాశ్వతమైంది ఏది అశాశ్వతమైంది నిర్ణయించారు. కాబట్టి ఈ రెండింటిని అధ్యయనం చేసిన వాళ్ళు నిర్ణయించేశారు
అరే ఆత్మ శాశ్వతంగా ఉండిపోతుంది, శరీరం అనేది ఎప్పటికైనా నశించిపోతుంది. అందుకని మనం గమనిస్తే కనుక మన మన జీవితాల్లో ఉండేటువంటి శోక మోహ భయాలకి అసలు కారణం అసలు కారణం ఏంటంటే చూడండి, ఇక్కడ ఒక రాయి ఉంది. ఇక్కడ ఆ రాయి స్థిరంగా ఉంది, శాశ్వతంగా ఉంది ఒక లిమిటెడ్ పీరియడ్ టైం వరకు. అదే సైజులో ఐస్ గడ్డ ఉంది. అదే సైజులో ఐస్ గడ్డ ఉంది. నేనేం చేస్తాను, ఇది కరిగిపోకూడదు, ఇది కరిగిపోకూడదు అని దాని గట్టిగా. మరి దాని స్వభావం ఏంది? కరిగిపోవాలి. నేను కరిగిపోకూడదు అనుకునేది అది కరిగిపోద్ది అంటే నేను కరిగిపోద్దని ఊహించుకుంటున్నా, కానీ రిటర్న్ కరిగిపోద్ది. అదే మన భయాలన్నీ. శాశ్వత ఇది ఇది ఇట్టే ఉంటది ఈ రాయి. దాన్ని గట్టిగా పట్టుకోకుండా దీన్ని గట్టిగా పట్టుకుంటాం. ఇదేమో కరగకూడదు అనుకుంటున్నాం, అది కరిగే పోతుంది. ఇది వద్దన్న ఈడే ఉంటుంది, వద్దన్న ఇలాగే ఉంటుంది. అప్పుడు నేను ఏం చేయాలి యాక్చువల్గా? దీన్ని పట్టుకుంటూ దీన్ని ఎంతవరకు అవసరం అంతవరకు నేను వాడుకోవాలి, ఎంతవరకు నాకు ఉపయోగం ఉంటుందో అంతవరకు నేను. మనం ఏం చేస్తున్నాం అంటే దీని అసలు ఏం పట్టించుకోవడం లేదు. ఇది మాత్రం కరగకూడదు, ఇది కరిగే స్వభావమే. ఇది కరిగేదాన్ని ఎట్ట ఆపుతాం మనం? మనం ఏమైనా తయారవ్వాలా, ఇది కరిగే పోతుంది. దీన్ని గట్టిగా పట్టుకో. హరే కృష్ణ మంత్రం చెప్పము, రాయిని పట్టుకోవడం లాంటిది. భగవంతుడి సేవ రాయిని పట్టుకోవడం లాంటిది. భగవద్గీత భాగవత అధ్యయనం కానీ శ్రవణం కానీ రాయిని పట్టుకోవడం లాంటిది. దీన్ని ఏం చేయలేదు. దీన్ని పట్టుకుంటూ శరీరాన్ని ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకోండి. ప్రపంచం అంతా కరిగిపోయే దాంట్లో ఉండి, అదే కుటుంబాలు అదే వ్యవస్థలు ఉండి శోక మోహ భయం. నేను ఇది వదిలేశాను అంటే నేను ఖచ్చితంగా దుఃఖంలోకి పోవాల్సింది. నేను ఖచ్చితంగా రోజు నేను తీవ్రంగా బాధపడాల్సింది. ఎప్పటికైనా పోయేదే. దృష్టిలో అది జ్ఞానంలో ఉండి వ్యవహరించేవాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంటి ఓనర్ ఉన్నాడు, ఇల్లు కట్టుకొని ఇల్లు పైన బాడుకున్నాను. ఇప్పుడు అటువైపు ఒక ఫ్లైఓవర్ వచ్చింది, ఖాళీ చేయండి కొట్టేస్తున్నాం అన్నాను. ఊరికి ఎక్కువ బాధ. ఎందుకంటే ఎప్పటికైనా ఏదో ఉండిపోతున్నాం కానీ అని భ్రమలో ఫిక్స్ అయిపోయాడు అతను. మరి మరి అతనికి ఎందుకు అంత లేదు టెనెంట్ కి? తెలుసు కదా ఎప్పుడు వచ్చినా అది కాదు అని ప్రిపేర్డ్. ఎప్పుడు ప్రిపేర్డ్ కాబట్టి అతనికి దుఃఖం లేదు. దుఃఖం ఉంది, బట్ అది ఈజీగా దాటేస్తాడు. మరి ఇతనికి ఎందుకు భయంకరమైన దుఃఖం ఉంది? ఫిక్స్ అయిపోయాడు, ఇది ఎటో నేను ఉండబోతుంది, శాశ్వతంగా ఇక్కడే ఉండబోతుంది. సో మన లైఫ్ లో కూడా ఇప్పుడు నిత్య జీవితంలో ఎప్పుడు అనుకోవాలా ఇది నాది కాదు. ఇది ఎవరైతే ఈ అవగాహనలో ఉంటారో వాళ్ళ చావు కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం క్రియేట్ కాదు. ఎవరు పోయినా పెద్ద ఇబ్బంది కూడా వాళ్ళకి కలగదు. మనిషే కాదు, ఈ వస్తువు కూడా అంతే. Yes, డబ్బులున్నాయి, ఉండాలా, కానీ అది నాది కాదు అసలు. ఈ భావంలో ఉన్నవాడు మాత్రమే నిజంగా సన్యాసి అంట. మంచం లేకపోతే ఎట్ట కింద పడుకుంటాం, అది మంచం ఉండి కూడా నేను కింద పడుకోగలిగితే అది సన్యాసత్వం. అది గృహస్థులైనా సరే బ్రహ్మచారి ఎవరైనా సరే అవి ఉండి కూడా ఇదేదో ఇదేదో ప్రసంగం అదట, నేను కేర్ టేకర్ను మాత్రమే, ఇది ప్రస్తుతానికి నాకు బాధ్యత ఇచ్చారంటే చూసుకోమని, అంతకు మించి ఇక్కడ నాకు ఎటువంటి అధికారం లేదు అని నిజంగా లోపల ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి కృష్ణుడు రెండింటి స్వభావాన్ని అర్థం చేస్తున్నాడు. గొప్ప గొప్పలు నిర్మించారు, ఏది శాశ్వతమో. నెక్స్ట్ 17లో సో శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపలేనిదని నీవు తెలుసుకోవాలి.
నశింపజేసే సముద్రుడు ఎవడిక్కడ లేడు. శరీరం అంతా వ్యాపించినది ఏదైతే చైతన్యం ఉందో అది ఆత్మ వల్లే ఆ చైతన్యం వచ్చింది. అసలు శరీరానికి పెద్ద విషయం కాదు, ఇక్కడ శరీరం అసలు ఏం లేదు. ఇక్కడ ఆత్మ ఉంది కాబట్టి శరీరం నడుస్తుంది. ఆత్మలో చైతన్యం వల్ల మొత్తం వ్యవస్థలన్నీ కూడా శక్తిమంతమయ్యి మనం ఈరోజు ఆ పనులు ఈ పనులు చేసుకుంటాం. వన్స్ డ్రైవర్ దిగేసాడంటే అయిపోయింది కదా. కాబట్టి వినాశనం లేనివాడు అపరిమితుడు అయిన జీవుని భౌతిక దేహం తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భర్తవంశుడా నీవు యుద్ధము చేయవు. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఆ శరీరాలు నశించిపోయాడు. నువ్వు యుద్ధం చెబితే అయినా శాశ్వతంగా ఉండిపోతాయి శరీరాలు. కాబట్టి బెటర్ నువ్వు యుద్ధం చేయడం బెటర్. తర్వాత 19-21 శ్లోకాల్లో ఆత్మ చంపదు, చంపబడదు, చావదు. అసలు ఎవరు చంపలేరు ఆత్మని. 19-21 శ్లోకం. జీవుడిని చంపవానిగా తలుచువాడు గాని చంపబడువానిగా తలుచువాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మకు ఎన్నడూను జన్మ గాని మృత్యు గాని లేదు. అది జన్మింపదు, జన్మింపలేదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహం చంపబడినా అది చంపబడదు. మనమందరం మర్చిపోం. అది కూడా ఉంటుంది సార్. ఈ రూమ్ దాటిన తర్వాత ముందే శ్లోకం శ్లోకం. ఓ పార్థ, ఆత్మ నశింపలేనిదని, నిత్యమైనదని, పుట్టకలేనిదని, మార్పు చెందనిదని తెలిసిన వాడు ఎవరినైనా ఎలా వధిస్తాడు లేదా వధింపజేస్తాడు? ఏమన్నాడు? ఆత్మ నశింపలేనిది, నిత్యమైనది, పుట్టకలేనిది, మార్పు చెందనిది తెలిసిన వాడు ఎవరైనా ఎలా వధిస్తాడు, ఎలా వధింపజేస్తాడు? అంటే ఆత్మ పరిణామం గురించి నీకు చెప్పడం, ఆత్మ యొక్క పరిమాణం ఎంత, అవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తారు అనమాట. భౌతిక పరికరాలు కొలత పెట్టలేనిది అనమాట ఆత్మ. అంత చిన్నదన్నమాట. అంత చిన్నది అంటే భౌతిక పరికరాలు ఏది కూడా దాన్ని చూడలేము దాంతో. ఎందుకంటే ఆత్మ యొక్క పదార్థం ఏది ఉందో అది భౌతిక పరికరాలకి అది కనబడదు. కాబట్టి ఆత్మ చంపబడదు, చావు. అలాంటప్పుడు ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట ఇక్కడ. ఏంటది? ఆత్మ చంపబడదు కదా, నేను ఒకరిని చంపేసాను అనుకోండి, ఎందుకు శిక్ష వేస్తున్నారు నాకు? ఎందుకంటే ఆత్మ చంపదు, అది చావదు. అలాంటప్పుడు నాకు ఎందుకు శిక్ష వేస్తున్నారు అప్పుడు? సో ఈ శరీరాలు తయారు చేసిన నువ్వు కాదు, నాకు అధికారం లేదు వాటి మీద. ఒకవేళ చంపాల్సి వస్తే ఒక ధర్మం కోసం, అది కూడా గురువు ఆజ్ఞ మేరకు చంపాలి. నాకు అన్ని చేశాడు కాబట్టి నేను చంపేస్తానంటది. సరే, ఆత్మ చంపదు, చంపబడదు. అసలు ఆత్మ ఎందుకు చంపదు? ఇంకొక ఆత్మ ఇంకో ఆత్మను చంపేంత స్థితి ఎందుకు వెళ్తుంది? వాస్తవానికి ఆత్మ కృష్ణుడి యొక్క అంశం. కృష్ణుడి యొక్క అంశం. కృష్ణుడిలో కరుణ, ప్రేమ, జాలి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఒక బొట్టు మనం అయితే మనలో కూడా అవే లక్షణాలు ఉండేది. మరి ఇంకొని చంపేంత ద్వేషము, కోపము, క్రోధం, ఇవన్నీ కూడా అసలు ఎలా వస్తున్నాయి? ఇవన్నీ కూడా మరి ఆత్మకి ఎటువంటి ఇది లేనప్పుడు మరి ఎలా చంపుతుంది? అయితే అంత కోపం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆత్మ చంపదు అన్నప్పుడు మరి ఇక్కడ ఒకరు ప్రవర్తించే తీరు కానీ మరి ఇదంతా మరి ఆత్మ లక్షణాలు కాదు, మరి ఎవరి లక్షణాలు? అవన్నీ లోపల సూక్ష్మ శరీరం యొక్క లక్షణాలు. ఆ మనసు, బుద్ధి, అహంకారంలో కామ, క్రోధ, మదమాత్సర్యాలు త్రిగుణ ప్రవణి ఉంది కాబట్టి అది ప్రేరేపిస్తుంది అనమాట ఆత్మని పోయి చంపడానికి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి అని అంటే ఈ ఆత్మని ఏదైతే ప్రేరేపిస్తుందో చూసారా, కామ, క్రోధ, మదమాత్సర్యాలు, దాన్ని కడుక్కోవడానికి. ఎప్పుడు దాన్ని కడుక్కుంటామో ఆటోమేటిక్ గా దీంట్లో ప్రేమ
కూడా ప్రేమే ఉంది, ఆ ప్రేమ కప్పబడింది. ఎలాగైతే బొగ్గు వేడిని, ఇంకోటి మంట, రెండు ఇస్తుంది. దాని మీద ఎప్పుడైతే బూడిద కమ్ముకుంటుందో క్రమక్రమంగా ఆటోమేటిక్ ఆ నిప్పు, ఆ ఆ మంట, వేడి మనకు కనబడుతుంది, కానీ పైన బూడిద కవర్ చేసేస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని అక్కడ మనం విసిరామనుకోండి విసనకరతో, ఏమవుతుంది, దాని ఒరిజినల్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. అట్లాగే ఇప్పుడు భగవన్ నామంతో, భక్తితో, సేవతో మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా ఏంటంటే దాన్ని కడుక్కుంటున్నాం. అవి ఎంత ఎంత కాలం వరకు అంటే ఎన్ని జన్మల వరకు మనం మోసుకొని పోతా ఉంటామో వాటిని, ఓకేనా, మనం ఖచ్చితంగా. అందుకే చాలా సందర్భాల్లో ఆ, అవసరం లేకుండా మనం ఎందుకు కోపడిపోయాము. ఆ కోపడడం వల్ల మన సంబంధాలన్నీ తెగిపోయినాయి. దానివల్ల కష్టం వేస్తుంది, దానివల్ల బాధ వేస్తుంది. కానీ వాస్తవానికి నా నా ఉద్దేశం అది కాదు. నేను అలా చేయదలుచుకోను యాక్చువల్గా. కానీ తెలియకుండానే ఒక ఉద్రేకం వచ్చేసింది. తెలియకుండానే ఎవరో ఏదో అని దానికి అసలు అసలు పట్టించుకోకుండా ఉండాల్సింది కూడా నా మీద అమాంతరంగా ఇలాంటి ఒక ఆలోచనలోకి నేను వెళ్ళిపోయాను. ఆటోమేటిక్ నేను ఎదుటివాడిని అనేసాను. కానీ ఆత్మ యాక్చువల్లీ ఆత్మ చేయట్లేదు అది, ఆత్మ చుట్టూ ఉన్న. కాబట్టి నేను మనం ఎందుకు హరే కృష్ణ మంత్రం జపం చేయమంటాం అంటే, రోజు ఎందుకు చేయమంటున్నాం అంటే, ఇవి కడుక్కోకపోతే మనం మళ్ళీ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తూనే ఉంటాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ మనం ఈ క్షోభ, ఈ ఆవేదన మళ్ళీ మళ్ళీ ఉండాల్సిందే. మనం ఎందుకు ప్రసాదమే తీసుకోమంటున్నాము, ఎందుకు మనం భగవన్నామం లేదు మార్నింగ్ చేసేయండి, 2 మాలలు ఎందుకు, 4 మాలలు చేయొచ్చు కదా, 4 మాలలు ఎందుకు, 6 మాలలు చేయొచ్చు కదా, ఎందుకు మనం భగవద్గీత భాగవతం చదవకుండా ఎందుకు చదవకుండా అంటే, ఇవన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇదంతా కూడా కాబట్టి కృష్ణుడు ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. అంటే శరీరం గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అసలు శరీరం మారడం వల్ల కూడా ఒక విధంగా మంచిదే ఆ వ్యక్తులకి అన్నట్టు. అంటే ఎంత తేలిగ్గా మనం తీసుకోవాలంటే శరీరం మారడం అనేది ఒక ఉదాహరణ కింద మనకి 22 శ్లోకం చెప్తుంది అనమాట. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముసలివైనవి పనికిరానివైనటువంటి దేహాన్ని విడిచి కొత్త భౌతిక దేహాన్ని స్వీకరిస్తుంది. అంటే వాస్తవానికి ధీరుడైన వాడు ఈ భావన ఉంటాడు అనమాట. పాత శరీరం పోయి ఇంకా హ్యాపీగా ఉంటాడు. పాత శరీరం ఎంతకాలం నేను మోసేది, దానివల్ల నేను పెద్దగా అనుభవించలేకపోతున్నాను. ఆడవాడ చొక్కకు బొక్కలు పడినాయి, సరిగ్గా నాకు కప్పుకోవడానికి నాకు సరిగ్గా లేదు. కాబట్టి ఎవడో నాకు కొత్త బట్టలు ఉంటే నాకు హ్యాపీయే కదా. మరి మన ఎందుకు దానికి, మరి దానికి ఎందుకు మనం ఆనందపడడం లేదు. హాస్పిటల్లో కృంగిపోయిన లేదు నేను దీంట్లోనే ఉండాలా, డాక్టర్ ఎట్టయినా సరే డాక్టర్ ఒక 2 నెలలు ఎట్టోడ, నేను ఆల్రెడీ నువ్వు ఉంటే పళ్ళు రాలిపోయేసి చెవులుగా వినపడకుండా అసలు నువ్వే భారం అని ఎప్పుడెప్పుడు తన్నేద్దామని వాళ్ళు ఉంటే, లేదు లేదు నేను దీంట్లోనే ఉండాల్సిందే. మోహం, ఆ శరీరం మీద మోహం, విపరీతమైన మోహం. చూడండి ఎంత బలం. చూడేవాడిని మంచి డ్రెస్ ఇస్తాను ఆయన అంటున్నాడు, ఏదో డాక్టర్ నాకు దీంట్లోనే ఉంచాను నేను. చూడండి ఒక పరిధి దాటితే కానీ ఈ విషయంలో మనం పోలేము. దాంట్లోనే ఉండి ఏం కావాలి. కృష్ణుడే ఫ్రీగా చెప్పాడు, ఆయన మంచి డ్రెస్ ఇస్తున్నాను తీసుకోండి, పాతది చినిగిపోయింది పనికిరాంది నాకు కావాలా, నా శరీరం నాకే కావాలా. నుంచి ఆత్మ లక్షణాలు చెప్తున్నాం. ఇలా కొంచెం శరీర లక్షణాల గురించి చెప్పాడు, ఆత్మ లక్షణాలు గురించి చెప్పాడు. బట్ ఇంకొంచెం ఎక్స్క్లూజివ్ వెళ్తాడు, మనకి ఇంకా ధైర్యం ఇస్తున్నాడు, ఇంకా లోతుగా వెళ్తున్నాడు అన్నమాట ఆత్మ గురించి. ఆత్మ ఎట్టి ఆయుధం చేత ముక్తం చేయబడదు, అగ్ని చే కాల్చబడదు, నీటి చే తడబడదు, వాయు చే ఏం చేసినా ఆత్మకి ఏం కాదు. ఇక్కడ ఎవ్వడు ఏం చేసినా ఏం చేయలేదు.
అవకాశం మనకు అసలు లేదు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, భౌతిక ప్రపంచంలో ఏ ఆయుధాలు తీసుకొచ్చినా సరే, ఏ రకం తీసుకొచ్చినా సరే, నీకు మాత్రం మరణం ఇది. నేను చచ్చిపోను అసలు. నాట్ గోయింగ్ టు డై. ఎందుకంటే మరణం అంటే పెద్ద భయం మనకి. చూడండి, మనకు 1 అధ్యాయంలో కృష్ణుడు చూడండి ఏం చెప్తాడు. 18 అధ్యాయంలో బేసిక్ బేసిక్ ఫౌండేషన్ ఇది. ఇలాంటి సాధనలో మనం పుట్టడం కూడా అదృష్టం, కానీ తెలుసుకోకపోతే దురదృష్టమే. పుట్టి కూడా వేస్ట్. నేను కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలెగ్జాండర్ పెద్ద సైన్యంతో ఆయన ఇండియాని ఆక్రమిస్తూ ఉండి పొలాల మధ్యలో పోతుంటే ఒక రైతు హ్యాపీగా పడుకో ఉంటాడు అనమాట. వచ్చి అలెగ్జాండర్ వచ్చేసి అంత పెద్ద సైన్యానికి వచ్చి ఆయన అంటే పడుకో ఉంటాడు. అలెగ్జాండర్ వచ్చేసి దిగి అసలు నువ్వు పెద్ద పెద్ద రాజ్యాల్లో పెద్ద రాజులే నా సైన్యం చూసి భయపడి వాళ్ళే నాకు రాజ్యం అప్పచెప్పేస్తాను, నువ్వు కనీసం పైకి కూడా లేకుండా నువ్వు అసలు నాకు ఇది చేయట్లేదా అని కోపడతాను. అసలు ఏంటి నువ్వు ఏంటి అసలు నీ కథ ఏంటి అసలు నువ్వు ఎవడు అది ఇది అంటాడు. ఆ రైతు అంటాడు, నువ్వు దేనికైతే బానిసో దానికి నేను యజమాని అంటాడు. నువ్వు దేనికైతే బానిసవో దానికి నేను యజమాని. దానికి ఆయన దేనికి బానిస? మోహానికి, క్రోధానికి బానిస అయితే దానికి నేను యజమాని అంటే నేను ఫుల్ కంట్రోల్లో ఉన్నదాన్ని. ఎక్కువ మనసుని పోటీ చేసి నువ్వు నన్ను చంపలేవు, నువ్వు నన్ను చంపలేవు అసలు అంటాడు. అంటే ఏ నాలెడ్జ్లో ఉన్నాడు, ఏ జ్ఞానంలో ఉన్నాడు? నన్ను చంపలే ఉన్నాడు. చంపితే నా శరీరం పోద్ది అంతే, నేను బాగున్నాను. అలెగ్జాండర్ షాక్ అయిపోయాడు. దీని తర్వాత ఆయన ఏం మాట అంటే, చూడండి ఒక సాధారణ వ్యక్తి కూడా ఈ నాలెడ్జ్ ఉంది. చాలా మందికి ఏంటి, చచ్చిపోతాము, బరువు, వీటి వల్లే కదా భరిస్తా ఉన్నాం అంతా కూడా. రెస్టే లేకుండా జబ్బులు తెచ్చుకొని బీపీ షుగర్లు పెంచుకొని. భాగవతం చెప్తాను అనమాట సుఖదేవ్ కోసం. అది ఉంటే మనకి అది విన్నాం అనుకోండి, మనకి పిచ్చెక్కిపోతాం. తిండెందుకు నీ చెయ్యి ఉండగా, తిండెందుకు నీ చెయ్యి ఉండగా, నీ దోశలు ఉండగా నీకు ప్లేట్లు ఎందుకు? ఇంకా ఇంకా గుహలు ఉన్నాయి కదా, పోయి దాంట్లో ఉండొచ్చు కదా. ఇలా చెప్పారు మేడం, వరుసగా లిస్ట్. నిజంగా కానీ అంటే అంత అంత ఇదిగా జీవిస్తేనే మన టైంని ఫుల్గా యూటిలైజ్ చేయొచ్చు అన్నమాట, కృష్ణ చైతన్యం కోసం. ఆధ్యాత్మిక జీవితం ఎదగడం కోసం అంత ఇదిగా ఉంటేనే మొత్తం జీవితాన్ని మొత్తం మనం భక్తి చేసుకోవడానికి ఉపయోగించగలం. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఒక ప్లేట్ చాలు, 2 ప్లేట్లు చాలు, మరి వెండి ప్లేట్లు ఎందుకు, బంగారు ప్లేట్లు ఎందుకు? అవి లేవని మనం బాధపడటం ఏంటి? వాళ్ళకి ఏదో ఉన్నాయి నేను బాధపడటం ఏంటి? నాకే మన నాయన ఎంత టైం వేస్ట్ అవుతుంది చూడండి, ఎవరు చూపించుకోవడం కోసం. ఎంత ఎంత మనం అనవసరమైన వ్యధ ఇది. ఏం చేసినా నేను 21 ప్లేట్లోనే ఎందుకు అంత భ్రమలోకి వెళ్ళిపోతున్నాం? ఆ భ్రమలోకి వెళ్ళి మళ్ళీ మనమే బాధపడి దుఃఖాలు తెచ్చుకొని నాకంటే అయిపోయింది, ఇంత అయిపోయింది, నాకు తింటాం ఏంటి? అంటే దేనికి బాధ దానికి బాధపడాలి, కానీ ఇక్కడ అనవసరంగా బాధలు కొని తెచ్చుకుంటున్నాను. నాకు లేవు ఇంకా బాధలు, ఇంకా నాకు బాధలు కావాలని. అందుకనే సమాజ దృష్టిలో మనం పెట్టకూడదు, సమాజ దృష్టిని మనం మనసులోకి లాక్కూడదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అని. నాకున్నదంటే నేను హాయిగా ఉన్నానా, నేను కష్టపడినట్టు నేను తినగలుగుతున్నానా, చాలు. ఎవడు మోసుకొని పోయేదైతే గ్యారెంటీ. కాబట్టి ఈ వ్యక్తిగత ఆత్మ చేతింపబడినది కరు కరుగానకు కరుగానకు వంటిది. అది దహింపబడదు, ఎండిపోదు, అది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది, సర్వత్రా ఉన్నది, అన్ని దగ్గరలో ఉన్నాయి
దుఃఖించాల్సిన అవసరం లేదంటాడు. ఏంటి ఆ మాటలు అంటే 26లో, ఓ మహాబాహుల కలవాడ, ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తుందని నిరంతరం మరణిస్తుందని నీవు తలిచిన దుఃఖించడానికి ఎటువంటి కారణం లేదు ఇక్కడ. ఇప్పటిదాకా ఏం చెప్పాడు? ఆత్మకి చావు లేదు, శరీరం మాత్రమే నశించిపోతున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొంతమంది ఎవరు వచ్చి వాదిస్తే, లేదు ఆత్మ నశించిపోద్ది, ఒకవేళ వాదించినా కూడా నువ్వేం దుఃఖపడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆత్మ నశిస్తే ఇంక నువ్వు వాళ్ళ గురించి మన గురించి ఆలోచించిన అవసరం లేదు కదా. ఇంక నాకు పాపం అని అదేదో దాని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శరీరం ఉంది, శరీరం ఆత్మ ఉంది, శరీరం లేదన్నా, లేదా శరీరం ఆత్మ కూడా లేదన్నా కూడా ఈ విషయం పట్ల మనం దుఃఖించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆత్మ నశించింది అని చెప్పారు అనుకోండి, నేను పోతాను, అతను పోతాడు, ఇంక తర్వాత నేను పాపం నాకేం అంటదు అలాంటప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించాలి అప్పుడు? కాబట్టి ఆత్మ ఉంటుంది అన్నా, ఆత్మ నశించిపోద్దన్నా కూడా మనం బాధపడాల్సిన అవసరం. కాబట్టి అన్ని పరిస్థితుల్లో నువ్వు యుద్ధం చేయడానికి నువ్వు సన్నిద్ధమవు అని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏమంటాడు ఇప్పుడు 27 నెక్స్ట్ శ్లోకంలో, జన్మ మృత్యు చక్రం అనివార్యం, తప్పకుండా మరణించిన వాళ్ళు జన్మింప తప్పదు, జన్మించిన వాళ్ళు మళ్ళీ మరణించక తప్పదు అనేటువంటి ఈ విషయాన్ని చెప్పడం ప్రారంభించారు. జాతస్య హి ధ్రువో మృత్యు జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే తత్వం శోచతుమర్హసి. పుట్టిన వానికి తప్పక మరణం కలుగుతుంది, మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు, కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. కాబట్టి వాళ్ళేమో శాశ్వతంగా పోరు, వాళ్ళు మళ్ళీ జన్మలోకి వస్తారు. ఉన్న వాళ్ళేమో జన్మించిన వాళ్ళు మళ్ళీ మరణిస్తారు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయనంత మాత్రాన మరణం అయితే ఆపలేడు. వాడు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన పతనం చెందుతాడు. ఇప్పుడు తీసుకోకపోతే పతనం చెందుతాడు. జననం అంటే ఏంటి? యాక్చువల్గా ఆత్మతో మునుపు లేని ఇంద్రియాల నుంచి కలుసుకుంటాయి. ఇప్పుడు మునుపు లేని మనసు వచ్చి ఇప్పుడు కలుసుకుంటుంది, మునుపు లేని శరీరం వచ్చి కలుసుకుంటుంది. అది జననం. మరణం అంటే ఏంటి? ఇవి వదిలిపోవడం. అంటే ఇవన్నీ నాకు ఒక విధంగా చెప్పండి, ఇవి నాయి కాదు అసలు. ఇవి నాకు సంక్రమించినాయి. అంటే నా సంక్రమించంటే నా దగ్గరకు వచ్చినాయి. మరణం తర్వాత నాతో పాటు నా తర్వాత అవి వెళ్ళిపోతాయి. కాబట్టి నేను నాకు ఈ శరీరం సంబంధం లేదు, నాది కాదు అసలు. నేను ఇప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం? మనం ఇప్పుడు ఈ శరీరము నేనే, ఈ శరీరం అంటే నేనే. మనకు 3 శరీరాలని చెప్పారు కదా. మనం సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, ఆత్మ. సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం. స్థూల శరీరం అంటే పంచభూతాలు. సో పంచభూత శరీరం నాది కాదు, ప్రకృతి నుంచి వచ్చింది. సూక్ష్మ శరీరం కూడా నాది కాదు, నాకు అంటగట్టాను. ఎందుకు అంటగట్టామంటే మనం చేసిన కర్మల వల్ల అంటుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఆ కర్మల్ని కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఆ కడుక్కోవడం వల్ల మళ్ళీ ఈ కర్మలన్నీ పక్కకి వెళ్ళి నా యథార్థ స్థితికి నేను వెళ్ళిపోతాను. దయచేసి హరే కృష్ణ మంత్రాన్ని తేలిగ్గా తీసుకోవద్దండి. మనం అన్ని పరిస్థితుల్లో అన్ని కాలంలో మనం దాన్ని చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి భగవద్గీత, భాగవతం అధ్యయనం చేస్తున్నాం మనం. ఇలాంటి క్లాసులు కూడా మిస్ చేస్తున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం మిస్ అయిన వాళ్ళకి 3వ అధ్యాయం అర్థం కాదు, ఖచ్చితంగా అర్థం కాదు. మరి ఈ 2వ అధ్యాయం నెక్స్ట్ భాగంలో కాంప్లికేటెడ్ థింగ్స్ ఉన్నాయి. అది కరెక్ట్గా నేను వివరించగలిగితే ఆ నుంచి ఫౌండేషన్ పడుతుంది అనమాట. 3, 4, 5, 6 అధ్యాయం. 1వ అధ్యాయం మిస్ అయినా పర్వాలే, 2వ అధ్యాయం మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఇది గీత సారం. ఈ నుంచి ఇది వస్తుంది. అఫ్కోర్స్ వీడియో శ్రద్ధగా విని రాగలిగితే పర్వాలేదు.
శ్లోకంలో కృష్ణుడు అంటాడు, సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు, కనుక దుఃఖించవలసిన అవసరం ఏమున్నది. నేను ముందే నువ్వు చెప్పాను, ఈ గదికి ముందు మనం కనబడలా, ఇప్పుడు మాత్రమే మనకి కనబడుతున్నారు, ఆ తర్వాత కనబడదు. ఆత్మ ఉంది కానీ శరీరంతో మనం ప్రస్తుతానికి చూస్తున్నాం కాబట్టి, అంతకుముందు ఆ శరీరం లేదు, తర్వాత శరీరం కనిపించింది, మన శరీరము నశించిపోతుంది. కానీ ఆత్మ మాత్రం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉండబోతుంది. శిల ప్రభుపాద గారు అంటారు భాష్యాల్లో, మనంతా ఎలాంటిది అంటాం, ఒక ప్రవాహం చేసే ఒక నది ప్రవాహం అనేటప్పుడు ఒక 10 గడ్డి పూచలు ఆ ప్రవాహంలో వెళ్తూ ఉన్నాయనుకోండి, ఒక స్టేజ్ దగ్గర ఈ 10 గడ్డి పూచలు వేరే వేరే కాంబినేషన్ లో 4, 3, 2 ఒక దగ్గర, ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ రెండు ఇక్కడ ఉండవు, ఈ రెండు ఎటో పోయి కలుస్తాయి, ఆ రెండు ఎటో పోయి కలిసి మొత్తానికి ఆడొక 5, 2, 3, ఆ విధంగా ఇప్పుడు మనం కలుసుకుంటున్నాం. ఒక కుటుంబం అని, ఒక ప్రాంతం అని, ఈ మొత్తం ప్రవాహంలో ఆ గడ్డిపూచల్లాగే ఎవరెవరో ఇంకా కాంబినేషన్ వెళ్తున్నారు, ఎవరెవరో ఇంకా కాంబినేషన్ నుంచి విడిపోతున్నారు, మళ్ళీ కాంబినేషన్ లో మళ్ళీ కలుస్తున్నారు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే అది హోల్ పాయింట్ చూడాలి, ఇది నాది, ఇక్కడ వరకే నేను, ఇక్కడతో నేను మొత్తం పోతుంది, మొత్తం ఏది కూడా ఇక్కడ పోదు. ఇక్కడ మనము ఉంటాము, వాళ్ళు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు వాళ్ళు, మనము ఉంటాం. కాబట్టి 29వ శ్లోకంలో ఆత్మ అద్భుతమైన అంశంగా చెప్తారు అన్నమాట కృష్ణుడు. కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దాన్ని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరి కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు, కాగా ఇంకొందరు దాని గురించి విన్నప్పటికీ ఏమాత్రము అర్థం చేసుకోలేరు. ఎవరు ఎవరు మనమే. పద్ధతి పని వాళ్ళు ఎవరు అనుకుంటారు, సెపరేట్ కేటగిరీ వాళ్ళు కూడా మళ్ళీ అది ఏమాత్రం మనకి కొంతమంది అది అర్థం కాదు. లాస్ట్ 30 శ్లోకంలో మళ్ళీ సారం చెప్తున్నాను. ఈ 19 శ్లోకాలు యొక్క సారం, అది 11 నుంచి 30 ఉంది కదా, 19 శ్లోకాల యొక్క సారం చెప్తాడు. ఏంటది? ఓ భరతవంశుడా, దేహంలో నివసించేవాడు ఏనాడును చెప్పబడడు, కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరము లేదు. అది ఫైనల్ కన్క్లూజన్ ఇస్తున్నాడు అన్నమాట ఇప్పుడు. సో కాబట్టి జ్ఞానశాస్త్రాన్ని వివరించాడు. ఏంటి జ్ఞానశాస్త్రము? ఆత్మ, శరీరం. ఆ స్థాయిలో ఉన్నావా? బయటికి రాగానే ఇంకా నేను ఆత్మని ఇక్కడ, ఎవరు నన్ను చంపలేరు ఇక్కడ, రెండు చూసుకున్నా ఎవడు సంగతి ఏంటో ఇక్కడ సమస్య. మనం ఇంకా విషయం తెలుసుకున్నాం అంతే, బట్ మనం ఉండే స్థితి మాత్రం శరీర స్థితి. సో అర్జునుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు కాబట్టి, అర్జునుడు కూడా ఇప్పుడు మాట చెప్పాడు అంతే, కానీ అర్జునుడు ఆ స్థితిలో లేడు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు మన లెవెల్కి వచ్చి చెప్తారన్నమాట, మన లెవెల్కి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మాటలు మాట్లాడతాడు. అది 31 నుంచి 37 దాకా. అర్జున్ చెప్పిన రెండో కారణానికి సమాధానం అనుకుంటారు. 31 నుంచి 37 అర్జున్ చెప్పిన రెండో కారణం ఏం చెప్పాడు? నేను గెలిచినా కూడా నాకు ఆనందము, నాకు ఎటువంటి సంతోషం ఉండదు. నా వాళ్ళు చూపించడానికి, నేను రాజ్యం సంపాదించినా కూడా చూపించడానికి నా బంధువులు ఉండరు కాబట్టి, నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఇదిలో ఉన్నాడు అనమాట. కానీ కృష్ణుడు 31 నుంచి 37 వరకు మధ్యలో యాక్చువల్గా నువ్వు నీ స్వధర్మం చేయడం వల్ల నీకు ఆనందం వస్తుందని చెప్తాడు. నీ స్వధర్మం ఏంటి? అర్జునుడి స్వధర్మం ఏంటి ఇక్కడ? యుద్ధం చేయడం.
నీకు ఆనందం వస్తుంది. చూడండి, రెండు అభిప్రాయాలు వేరు కనిపిస్తున్నాయి. అర్జునుడు చెప్పడేమో అర్జునుడు రైట్ అని అనిపించింది మనకి. నిజమే కదా, బంధువులు లేకపోతే ఎన్ని సంపాదించి నేను ఎవరికి పెట్టగా, నేను ఎవరికి ఇవ్వక ఎందుకు కదంతా, నిజమే కదా అనిపించింది అర్జునుడి యొక్క అభిప్రాయం. ఇప్పుడు కృష్ణుడి అభిప్రాయం చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేస్తే నీకు యాక్చువల్గా ఆనందం వస్తుంది. సో ఈ సెక్షన్ ఏమంటావు అంటే సకామ కర్మ అంటాం. సకామ కర్మ అంటే ఫలితాన్ని ఆశిస్తూ కర్మ చేయడం. దీనికి ఫలితం కావాలి, దీనికి యుద్ధం యొక్క ఫలితం కావాలి. దీనికి ఏంటది, నా బంధువులు చనిపోకూడదు, వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళతో పాటు నాకు ఆనందం కూడా నాకు కావాలి. సో ఆనందం కావాలనే ఫలితం ఆయనకి అవసరమైంది. సో నాకు ఫలితం లేదు కాబట్టి నేను ఎందుకు నా ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించాలి, నాకేంటి అవసరం అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఫలితాన్ని ఆశిస్తూ వాళ్ళ యొక్క స్వధర్మాన్ని నిర్వర్తిస్తారో దాన్ని ఏమంటారు, సకామ కర్మ అంటారు. ఫలితాన్ని ఆశిస్తూ, మనం ఇప్పుడున్న వాళ్ళందరూ ఫలితాన్ని ఆశిస్తే పనులు చేస్తాం, అంతే కదా. నాకు డబ్బులు వస్తేనే కదా నేను ఏదైనా చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వాలంటే నేను ఏదో చేస్తాను, లేదా నేను ఏదో లాభం పొందితేనే కదా నేను ఏదో అడిగి వెళ్ళి కష్టపడతాను, అయితే నేను చేయను కదా. సో మనందరూ ఇప్పుడు ఒకటి ఏం ప్లాట్ఫాము, సకామ కర్మ ప్లాట్ఫామ్. సకామ కర్మ ప్లాట్ఫామ్లో నాకు ఫలితం ఇంపార్టెంట్, ఆ ఫలితం మీద నా యొక్క ప్రయత్నము లేదా నా యొక్క కష్టము ఆధారపడి ఉంది. సో ఇప్పుడు మనం 31 శ్లోకంలోకి వెళ్తే, క్షత్రునిగా నీ విశేషమైన విధిని తలిచి ధర్మానుసారం యుద్ధము చేయడం కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యం వేరొకటి లేదని తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరమేమీ లేదు. క్షత్రునిగా నీ విశేషమైన విధి ఏంటి, యుద్ధం చేయి, ధర్మానుసారం యుద్ధం చేయడం. అవును, ధర్మ అవకాశం వచ్చింది. ఇప్పుడు నువ్వేమి లోభంతోనో మోహంతోనో యుద్ధం చేయడం లే, మీకు నిజంగా అన్యాయం జరిగింది, వాళ్ళు ఇవ్వాల్సిన రాజ్యం వాళ్ళు ఇవ్వలేదు, సో జూదంలో మీరు ఓడిపోయారు. సరే, ఆ లెక్క ప్రకారంగా మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళి ఏం చేశారు, అడవులకు వెళ్ళారు, అజ్ఞాతవాసం తిరిగి వస్తే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళు ఇవ్వలేదు. పైగా వాళ్ళు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు వీళ్ళు ప్రజలను కూడా వీళ్ళు ఇబ్బంది పెడతారు, ప్రజలు కూడా కష్టపెడతారు కంపల్సరీగా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులు కాదు. క్షత్రుడి యొక్క మెయిన్ పాయింట్, ధర్మం ఎక్కడైతే నశిస్తుందో అక్కడ మెయిన్ గా నువ్వు గెలుస్తావో కొడతావు అనేది పక్కన పెట్టాలి. యాక్చువల్గా ఆ ధర్మం ఎంతవరకు నీ అవకాశం ఉంటుందో ఆ ధర్మం కాపాడడం కోసం ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించాలి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్పే, అసలు నీ ధర్మం అనేది నువ్వు ఇప్పుడు మర్చిపోతున్నావు. దేని కారణంగా, మోహం కారణంగా. ఏంటా మోహం, శరీరం అనే మోహము, నా బంధువులు నాకు కావాలనే మోహం. కాబట్టి నువ్వు యుద్ధం చేయడమే నీకు శ్రేయోదాయకమైంది. కానీ అర్జునుడు ఏమనుకున్నాడు ఇక్కడ, ఈ స్టెప్ అర్జునుడు ఏమనుకున్నాడు, నేను రాజ్యం తెచ్చుకొని బంధువులు లేకపోతే జనాలందరూ ఏమనుకోవచ్చు, ఇంత చేశాడు, బంధువులు చంపుకొని రాజ్యం అవసరమా అని బయట వాళ్ళు అనుకోవచ్చు. దానివల్ల కూడా ఆయన కొంత ఆనందం నాకేముంటుంది అని అనుకుంటున్నాను, లేదా అని కూడా అనుకోవచ్చు. ఏమని, నేను త్యాగం చేస్తాను కదా యుద్ధం చేయకుండా, కాబట్టి అందరూ నన్ను అర్థం చేసుకొని నన్ను ఒక విధంగా పొగుడతారులే, మంచోడు అని, మంచి నిర్ణయం తీసుకున్నాడు అని వాళ్ళు పొగిడేదానికి అవకాశం ఉంది. అది ఇంకా ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అవుతున్నాడు అనమాట. ఏమనంటే ఈ నిర్ణయం మంచిది, ఎందుకంటే లోకమంతా కూడా నన్ను ఒక లోబి కింద నన్ను చిత్రీకరించరు. ఎందుకంటే ఒక రాజ్యం కోసం ఇంతమంది మీరు చంపాలన్నా, అయిన మీ సొంత వాళ్ళను, మీకు అయిన వాళ్ళని. కాబట్టి నేను చంపకపోతేనే వీళ్ళందరూ కూడా నాకు కొంత మంచి పేరు, నాకు కొంత కీర్తి ఉంటదిలే అన్న భావంలో అర్జునుడు ఉన్నాడు. దానికి కృష్ణ కరుణ శ్లోకం, ఓ పార్థ, స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధ అవకాశాలు కోరుకుంటానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. స్వర్గద్వారాలు తెరుచుకునేటువంటి అవకాశం ఎవరికి ఉంది, క్షత్రియులకి. ఏది అవకాశం, యుద్ధ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఎప్పుడెప్పుడు
భయమా వీర స్వర్గమా అనే పాయింట్లో ఉన్నప్పుడు ఎందుకంటే రెండు అతనికి మేలు చేస్తాయి. ప్లస్ తనలో ఆ రజోగుణం ఉంటుంది కాబట్టి క్షత్రియులకి ఎప్పుడెప్పుడు అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. కాబట్టి ఇటువంటి యుద్ధ అవకాశాలను కోరుకోకుండానే కొన్ని క్షత్రియులు సౌఖ్యవంతులు వల్ల యాక్చువల్గా అర్జునుడు కోరుకోవాలి యుద్ధం, కానీ ఆటోమేటిక్ గా వచ్చేసింది. క్షత్రియులు యుద్ధ అవకాశాలు ఎదురు చూస్తుంటారు, వాళ్ళ అప్రయత్నంగా వచ్చేసిన యుద్ధం. అప్పుడు అలాంటప్పుడు నువ్వు యుద్ధం చేస్తే మేలు కదా, ఎందుకంటే నీకు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటుంది క్షత్రియులకి. ఇప్పుడు యాక్చువల్గా 33 నుంచి 36 వరకు స్వధర్మం చేయకపోతే వచ్చే ఫలితం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు స్వధర్మం చేయకపోతే అసలు ఏం ఫలితం వస్తుంది? ఆయన అర్జునుడు ఏమైనా స్వధర్మం నేను చేయను అంటున్నాడు. అర్జునుడు ఏముంచాడు? స్వధర్మం చేయకపోతే నేను కొంత హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు? ఏం చెప్పబోతున్నాడు 33 నుంచి 36 వరకు? అసలు చేస్తే వచ్చేటువంటి లాభం చెప్తున్నాడు, ఫలితం చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటది చూద్దాం. ఇప్పుడు 33 నుంచి, ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యం పరిచినందుకు నిక్కముగా పాపం పొందుతాను. ఆ విధంగా యోధుడు అనేవాని నీ కీర్తి కోల్పోతావు. మూడో కారణం, నాకు పాపం అంటుకుందని చెప్పాడు అర్జునుడు. మూడో కారణం, కానీ ఇక్కడే పాపం అంటుకోబోతుంది. ఏది? స్వధర్మాన్ని నిర్వహించకపోవడం వల్ల. కాబట్టి ఫస్ట్ ఏంటి? నీకు పాపం అంటుకుంటుంది నువ్వు స్వధర్మాన్ని చేయకపోతే. నెక్స్ట్ 34లో, జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. నీవునికి అపకీర్తి మరణం కంటే దారుణమైనది. నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తున్నావు ఇప్పుడు ఒక పాయింట్ లో. నేను చెప్పకపోతేనే మేలే, అందరూ నన్ను కొన్ని జాలితోనో వాళ్ళ మీద గౌరవంతోనో ఎత్తం వదిలేశాడని అందరూ కూడా నా గురించి మంచిగా చెప్పుకొని అనుకుంటున్నాం. వాస్తవానికి నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు అందరు. అని ఒక క్షత్రియుడు ఎక్కడైతే అవమానపడతాడో చచ్చిపోతే మేలు అనుకుంటాడు. కాబట్టి నువ్వు బతికుండి కూడా, నువ్వు యుద్ధం వదిలేసి బతికుండి కూడా నువ్వు ప్రయోజనం, ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు అసలు. ఇంకా ఏమంటారు 35లో, నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవం కలిగినట్టు మహా సేనానులు కేవలం భయంతో నీవు యుద్ధ రంగమును విడిచిపెట్టావని తలిచి నిన్ను చులకన చూస్తారు. మహనీయులందరూ ఏమనుకుంటారు? భయపడి వెళ్ళిపోయాడు ఇదంతా చులకన చేస్తారు. కానీ అర్జునుడు ఏమనుకున్నాడు? నన్ను బంధువులను మెచ్చుకుంటారు అనుకున్నాడు. పర్వాలేదు, వాళ్ళ మీద ప్రేమతో వదిలేశాడు, ఎవ్వరు పట్ల అనుకోరు. కృష్ణుడు వాస్తవం చెప్పబోతున్నాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. ఒక విధంగా కళ్ళకి అద్దినట్టుగా చూపిస్తున్నాడు ఒక విధంగా. ఎందుకంటే ముఖ్యంగా క్షత్రియులు పేరు దగ్గర మాత్రం కాంప్రమైజ్ కాదు. నెక్స్ట్ 36, నీ శత్రువు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యం నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖకరమైనది ఏముంటుంది? ఇప్పుడు నువ్వు ఒక సన్నివేశంలో, యుద్ధం అనే ఒక సన్నివేశం తప్పించుకుంటే చాలే నాకు ఇంకా అంత ఆనందం అనుకుంటున్నావు. ఎస్, నీకు ఆనందం ఇవ్వచ్చేమో మానసికంగా యుద్ధం పక్కకి వెళ్తే, కానీ జీవితాంతం ఇదంతా భరించాలి. సో ఈ ఒక ఫేజ్ నీకు కష్టమైనా యుద్ధం చేస్తావా, అంటే జీవితాంతము అపకీర్తిని మోస్తూ నువ్వు ఇలాంటి ఒక జీవితాన్ని నువ్వు జీవించడానికి నువ్వు సిద్ధపడతావా? ఆలోచన. కృష్ణుడు రైట్ డైరెక్షన్ లో భవిష్యత్ అంతా కూడా. కాబట్టి చాలా సందర్భాలు మనం గమనించుకోవాల్సిందంటే, అందుకే కృష్ణుడు వదిలేయాలి మన నిర్ణయాన్ని. మనమే నిర్ణయం చేసుకొని, మనమే ప్లాన్ చెప్పి కృష్ణుడు మనం నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, నాకు ఇది కావాలి, అలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది. ఇలాగే సేమ్ అర్జునుడు ఏ అభిప్రాయంతో ఉన్నాడో మనం అదే అభిప్రాయంతో ఉన్నాం. మన గురించి, మన జీవితం గురించి, మన భవిష్యత్తు గురించి.
ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ పిక్చర్ చూపిస్తున్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనకి ఏమనిపించింది ఫస్ట్ అధ్యాయంలో రెండో కారణం చెప్తున్నాను, అది నిజమే కదా అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? చెప్పేదే కదా వాస్తవం. కామ క్రోధ మద మాత్సర్యాలు త్రిగుణాలతో పూర్తిగా కప్పబడిన మనం, పడిన మనకి వాస్తవం మన భవిష్యత్తు ఏంటో కూడా మనకు తెలియదు. మనం తీసుకోబోయే నిర్ణయాలు, మనం ఆశించేటువంటి అనేక అంశాలు మనల్ని ఏ స్థితిలో కూడా పెడతాయో కూడా మనకు తెలియదు మన భవిష్యత్తులో. అందువల్ల భగవద్గీత అర్జునుడికి ఏం చెప్తున్నాడో అది మనకు చెప్తూ, మనం చెప్తున్నాడని మనం భావించి మనం ప్రయత్నించాలి, మన వంతుగా మనం ఆ విధంగా జీవించడానికి. అప్పుడే ఇప్పటి వరకు ఉన్నటువంటి గందరగోళమైనటువంటి జీవితంలో ఎంతో కొంత మన దారిలోకి పెట్టుకోవచ్చు. అదే మనం భగవద్గీతను చదివి భగవద్గీతను అర్థం చేసుకొని భగవద్గీతను ఫాలో అవ్వాలి. ఎప్పుడు చెడిపోలేదు, ఎప్పుడు నాశనం కాదు. తరాలకైనా సరే ఎప్పటికీ ఫ్రెష్. ఎన్నిసార్లు మీరు చదివితే అంత లోతైన విషయం మీకు అర్థమై అంత ఇదిగా మీరు మళ్ళీ దాంట్లో ఉన్న సారాంశాన్ని మీరు తీసుకొని మీకు మళ్ళీ అది ఫ్రెష్ గానే ఉంటుంది. మళ్ళీ నేను ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, మళ్ళీ అదే ఉత్సాహం. మళ్ళీ చెప్పినవే చెప్పి మామూలు పుస్తకాలు అయితే ఎన్నిసార్లు చెప్పాలి విసుగొస్తుంది. బట్ ఎవ్రీ టైం, ప్రతిసారి, ఎందుకంటే ఇవి మాట్లాడింది ఎవరు? కృష్ణుడు. అవి భౌతిక మాటలు కాదు, అవి ఆధ్యాత్మిక శబ్దం. అది మనల్ని ఉత్సాహపరుస్తుంది, మనల్ని మనల్ని ఎప్పుడు కూడా మన జీవం పోస్తుంది అనమాట. మనం ఇప్పుడు దాకా నిర్జీవంగా మనం జీవిస్తున్న మనకి ఒక జీవం పోస్తుంది అనమాట కృష్ణుడు మాటలు. ఇది ఎవరో 60 సంవత్సరాల తర్వాత చదవాల్సింది, ఎవరికో జీవితంలో పూర్తిగా కోల్పోయింది, మొత్తం వీడు నాశనం అయిపోయిన వాడు చదవాల్సిన పుస్తకాలు. భగవద్గీత చదివితే భగవద్గీత చదివామని చెప్పు, ఏమైనా కష్టం వచ్చిందా నీక? ఇంత చిన్న వయసులో పోయి భగవద్గీతను పట్టుకున్నాం. భగవద్గీత చదివితే కష్టం రాకుండా ఎలా చేసుకోవచ్చు మనం చూసుకోవచ్చు. ఒకవేళ కష్టం వస్తే దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు, ఎట్లా అధిగమించవచ్చో మనకి పెట్టుకోవచ్చు. కాబట్టి 37లో చివరిగా, ఓ కౌంతేయ, నీవు యుద్ధ రంగములో వధింపబడితే స్వర్గలోకమును పొందుతావు, లేదా జయిస్తే భూతల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృతనిశ్చయుడు లేచి యుద్ధము. ఏంటి దానికి వచ్చే లాభం ఏంటి? అర్జునుడికి వచ్చే లాభం ఏంటి? చనిపోతే స్వర్గం వస్తుంది, చచ్చిపోతే సారీ చనిపోతే స్వర్గం వస్తుంది, బతికితే భూతల రాజ్యం అంటే రాజ్యం వస్తుంది. కాబట్టి యుద్ధం చేసిన అర్జునుడికి ఇక్కడ లాభం ఉంది. యుద్ధం చేయకపోతే పాపం కూడా అంటుకోబోతుంది, ఫ్యూచర్ కూడా పాపం అంటుకోబోతుంది. ఎందుకంటే స్వధర్మాన్ని అలక్ష్యం చేసినందుకు పాపం అంటుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం కానీ చూస్తే కనుక కృష్ణుడు రెండో కారణం ఇచ్చాడు, రెండో సమాధానం చెప్పాడు, రెండో కారణానికి. అర్జునుడు రెండో కారణం. సో రేపు క్లాస్లో, రేపు భాగంలో మూడో కారణానికి సమాధానం చెప్తాడు. 38 నుంచి 53 దాకా, 38 నుంచి 53 దాకా. యుద్ధం చేయడం వల్ల ఆ, వాస్తవానికి తన పాపమే అంటుకోకపోగా తన కర్మచక్రం నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు. పాప పుణ్యాల కర్మచక్రం నుంచి కూడా బయటకు వచ్చేయగలుగుతాడు. దాన్ని ఏమంటాడంటే కృష్ణుడు, ఆ, ఆ మార్గం పేరు నిష్కామ కర్మయోగం అంటాడు. నిష్కామ కర్మ లేదా బుద్ధి యోగం అంటాడు, ఆ పేరు ఇస్తాడు దాన్ని. సో బుద్ధి యోగం అన్న నిష్కామ కర్మ